సంజయుడు వచ్చి అందరి మధ్యన నించున్నాడు. ధృతరాష్ట్రుడు నాకొక పని చెప్పాడు. ఏమని చెప్పి పంపించాడంటే, నన్ను ఎలాగో మీరు అరణ్యవాసం చేసి ఆల్రెడీ ఒక సన్యాసి జీవితాన్ని అనుభవించిన వాళ్ళే, ఇంకా ఎందుకు మీకు రాజ్యం, కాబట్టి ప్రశాంతంగా సన్యాసం తీసుకోవటమే మంచిది, మళ్ళీ రాజ్యము యుద్ధం అని ఎందుకు వచ్చి ఇంత పాపం చేస్తారు మీరు అని నన్ను చెప్పమని నా చేత మాట్లాడిస్తే, ధర్మరాజు యొక్క ధర్మంతో దూతని ఏమీ చేయకూడదని చెప్పి నాకు మంచి భోజనం పెట్టి పంపించారు. కానీ కృష్ణుడు నన్ను ఒక చూపు చూశాడండి అక్కడ, ఆ చూపుకే నేను చచ్చిపోవాలని అనుకున్నాను. ఇప్పుడు ధర్మరాజు ఏం చెప్తున్నాడంటే, మంచిది, యుద్ధమే వస్తే ఆ రక్తపు కూడా నేను తినలేదని మా పెద్దనాన్న చెప్పాడు. మా పెద్దనానంటే మాకు ఎనలేని గౌరవం ఉంది, కాబట్టి మాకు ఆ రక్తపు కూడొద్దు. నువ్వు సగ రాజ్యం మాకు ఇవ్వను వద్దు, కేవలం 5 ఊర్లు ఇస్తే యుద్ధం లేకుండా మేము వెనక్కి తిరిగిపోతాం. ఇప్పుడు దుర్యోధనుడు లెగిశాడు. ఒక గడ్డి మొలిసే ప్రదేశం కూడా నేను ఇవ్వను, నువ్వు ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకో, భయపెట్టా మీరు తీసుకునేది, వాళ్ళ వైపు ధర్మం ఉంటే ఎవడికి గొప్ప, కాబట్టి మనం మొగతనంతో వాళ్ళని చంపి ఈ రాజ్యాన్ని ఏల్దాం అనగానే భీష్ముడు చూసి, అటువైపు అందరికంటే పెద్దవాడైన శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు గొప్పతనం ఏంటంటే, ఇవాల్టి వరకు ఒక్క యుద్ధం ఓడిపోయినట్టుగా చరిత్రలో లేదు. శ్రీకృష్ణుడు అంటే ఏమన్నా నార్మల్ మనిషి అనుకుంటున్నావా నువ్వు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు హరే ఒక మనిషిగా మన ముందు బ్రతుకుతున్నాడు. ధృతరాష్ట్ర అనగానే ధృతరాష్ట్రుడికి ఒక్కసారిగా ఒళ్ళు జలజరిస్తుంది. అసలు అన్నిటికంటే మెయిన్ విషయమైన శ్రీకృష్ణుడిని ఎలా మర్చిపోయావు రా బాబు. హరే కృష్ణ, వెల్కమ్ టు కేసీ టాక్స్. నేను మీ అరవింద్. లాస్ట్ పోడ్కాస్ట్లో ఉద్యోగ పర్వం ఫస్ట్ ఎపిసోడ్లో పాండవులు వాళ్లకు చెందే సగరాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వమంటున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు పాండవులు ఖచ్చితంగా ఒక శుభవార్తను ఇస్తానని చెప్పి ఒక దూతను పంపుతానని అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ దూత ఎవరో మనం కేసీ గారి నుంచి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. లాస్ట్ ఎపిసోడ్లో మాకు చాలా సస్పెన్స్లో వదిలేశారు. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు పాండవులకి ఒక శుభవార్త ఇస్తాను, ఒక దూతను పంపుతానని చెప్పారు, ఆ శుభవార్త ఏంటి, ఆ దూత ఎవరు, మాకు కొంచెం వివరించండి. ధృతరాష్ట్రుడు అక్కడికి వచ్చిన ద్రుపదుడు యొక్క బ్రాహ్మణ దూతకి ఆయన యొక్క ఆశీర్వచనములు ఎల్లప్పుడూ పాండవుల మీద ఉంటాయని చెప్తూ, అక్కడి నుంచి నాకు కొంచెం సమయం ఇవ్వవలసినది, నేను ఆలోచించుకొని ఒక శుభవార్తతో నేను ఒక దూతని పంపిస్తాను అని చెప్పటంతో అక్కడి నుంచి ఆ ద్రుపదుడి బ్రాహ్మణ పురోహితుడు దూత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత కొంతకాలం, అంటే మేబీ కొన్ని రోజుల పాటు ధృతరాష్ట్రుడు దీర్ఘంగా ఆలోచించాడు. ఎందుకు కొన్ని రోజుల పాటు దీర్ఘంగా ఆలోచించాలంటే, ధృతరాష్ట్రుడికి అర్థమైపోయింది, ఇప్పుడు పాండవులకి ఇస్తే రాజ్యం ఇవ్వాలి, లేదా యుద్ధం ఖచ్చితంగా వస్తుంది. దీనిని ఇంకొక రకంగా హ్యాండిల్ చేయటం అనేది ధృతరాష్ట్రుడి చేతుల్లో లేదు, ఇంకొక ఆప్షన్ లేదు ధృతరాష్ట్రుడికి. కాబట్టి దీర్ఘంగా కొన్ని రాత్రులు నిద్రపోకుండా ధృతరాష్ట్రుడు ఆలోచించాడు. అంత ఆలోచించడానికి అక్కడ ఏముంది, వీళ్ళు జూదంలో ఓడిపోయారు, వాళ్ళు చెప్పినట్టుగా, అంటే కౌరవులు చెప్పినట్టుగా వీళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాస, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ముగించుకున్నారు. మరి ఇచ్చేయాల్సిందే కదా, అసలు దీనికి ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన ఒక గొప్ప స్ట్రాటజీ వేశాడు. నేను అందుకే చెప్పాను, ఉద్యోగ పర్వం అర్థం చేసుకున్న ప్రతి వాడికి, మన ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, జీవితంలో మీకు ఇలాంటి మనుషులు ఎందరో తగులుతారు, రకరకాల మైండ్ గేములు ఆడుతుంటారు. కాబట్టి ఉద్యోగ పర్వాన్ని మనం తీక్షణంగా చూసిన, వ్యాస భారతంలో చదివిన, ఇవాళ కాలమాన పరిస్థితుల ప్రకారం ఇవాళ సమాజంలో ఎలాంటి కూటనీతి ఉందో అంతా ఉద్యోగ పర్వంలోనే మనకు కనబడుతుంది. అక్కడి నుంచే మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఎత్తులు పై ఎత్తులు, ఎలాగ మనుషుల్ని మోసం చేయొచ్చు, మాటలతో మ్యానిపులేషన్ చేయొచ్చు, మాటలతో గారడీ చేయొచ్చు అనేది ఇక్కడ. ఒకరోజు పొద్దున్నే లెగిసి సంజయుడిని పిలిచాడు ధృతరాష్ట్రుడు. పిలిచి సంజయుడికి ఒక కొత్త వేదాంతాన్ని చెప్పాడు. అసలు అది
అసలు ఏం చెప్పాడో సంజయుడికి మీరు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి ఒక వేదాంతం. అలాంటిది సంజయుడిని కూర్చోబెట్టి సంజయుడికి ఇది విషయం. కాబట్టి నువ్వే మొట్టమొదటిసారిగా నా వైపు నుంచి పాండవులకు దూతగా వెళ్ళి అక్కడ ఈ విషయాలన్నీ చెప్పవలసినది అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. అసలు అది విన్న సంజయుడే ధృతరాష్ట్రుడిని ఒక వింత మనిషిని చూసినట్టు చూశాడు. అసలు ఇదేమి లాజిక్కు, ఇదేమిట్రా బాబు, ఇలా ఎవరు మాట్లాడమంటారు అని. సో ఏం మాట్లాడతాడనేది మనం తర్వాత ఎలాగో చెప్పుకుందాం. పైకి కిందకి ఒకసారి చూశాడు ధృతరాష్ట్రుడిని. సో ఇది ఇలాగే చెప్పమంటారా అని అడిగాడు. ఇది అక్షరం కూడా ఇటు అటు కాకుండా నేను చెప్పిన హావభావాలతో, అంటే ఈవెన్ ఆ పిచ్చు హై లోలతో ఇది మక్కి ఒక జిరాక్స్ కాపీ లాగా నువ్వు పాండవులలో అగ్రజుడైన ధర్మరాజుకి అందరి ముందు, అంటే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క మిత్రవర్గం, శ్రీకృష్ణ పరమాత్మ, స్నేహితులు, బంధుమిత్రు కళాత్రులు అందరూ ఉండగా ఆ సభలో మాత్రమే సంజయ నువ్వు ఇవన్నీ చెప్పంటే ఇది నా ప్రారంధం, నేను నీకు మంత్రిగా పనిచేయటం నా ప్రారంధం. సో సంజయుడు ఎవరయ్యా అంటే సంజయుడు చాలా గొప్ప మనిషి. అతను గవల్గన అనే ఒక పెద్ద ఋషి యొక్క కొడుకు సంజయుడు. ప్లస్ ఆయన కృష్ణద్వైపాయన వ్యాసుడు అని మనం ఎలా అయితే అంటామో కృష్ణద్వైపాయన వ్యాసుడికి స్వయం శిష్యుడు ఆయన. సో ఆయన పరమసాత్వికుడు. విదురుడు సంజయుడు ఇద్దరు ఒకేలాంటి మనుషులు. వాళ్ళు రాజుకి అడ్వైజర్స్గా మంత్రులుగా పక్కనే ఉన్న వాళ్ళు ఎప్పుడూ సత్యమే మాట్లాడతారు తప్ప రాజు కావాల్సింది వాళ్ళు మాట్లాడరు. అది ఒక గొప్ప విషయం. ఈ కురు సామ్రాజ్యానికి ఇంకా దుర్యోధనుడి చేతిలోకి రాజ్యం వెళ్ళలేదు కాబట్టి ఆ కురు వృద్ధులైన ద్రోణాచార్యుడు, కృపాచార్యులు, భీష్మాచార్యులు అందరూ కలిసి ఎలాగో వీడు ఇనడు, ఈ గుడ్డివాడు ఇనడు కాబట్టి కనీసం ఇలాంటి ఇద్దరు మంచి మంత్రుల్ని పెడితే వాళ్ళ దగ్గర నుంచి అయినా కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటాడు ధృతరాష్ట్రుడని వాళ్ళని అక్కడ కూర్చోబెడతారు. ఆ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వినాల్సిన మంచంతా వింటాడు ధృతరాష్ట్రుడు, కానీ చెయ్యాల్సింది మాత్రమే చేస్తాడు. సో ఇప్పుడు సంజయుడు ఆయన ప్రారాబ్ధానికి ఆయన అక్కడ మంత్రి అవ్వటం వల్ల ఇప్పుడు దూతగా ఆయన ఉపప్లావ్యానికి బయలుదేరాడు. సో ఉపప్లావ్యానికి వచ్చిన సంజయుణ్ణి అర్ఘ్యపాధ్యాదులిచ్చి అక్కడున్న పాండవులందరూ రిసీవ్ చేసుకున్నారు. ఆ రాత్రి అక్కడ ప్రశాంతంగా మంచి కుశల ప్రశ్నలు అవి మాట్లాడుకుంటూ ఎలా నడిచింది మీ అరణ్యవాస అజ్ఞాతవాసాలు, భీముడు ఎవరెవరిని చంపాడు ఏమిటి అవన్నీ తెలుసుకొని మరుసటి రోజు పొద్దున అందరి ముందు నేను ధృతరాష్ట్రుడిచ్చిన సందేశాన్ని అందరి ముందు నేను చెప్తాను అన్నాడు. మంచిది. సో పొద్దున్నే లెగగానే అక్కడ ఉపప్లావ్యంలో ఉన్న సభలో అందరూ పాండవుల వైపున్న మిత్రవర్గం, శ్రీకృష్ణ పరమాత్మ, ద్రౌపది, సాత్యకి అందరూ అక్కడ కూర్చున్నారు. కూర్చోగానే ఇప్పుడు సంజయుడు ఓపెన్ అయ్యాడు. ఏమిటంటే, అసలు ధర్మరాజా, నీ అంత సాత్వికుణ్ణి ఈ భూప్రపంచంలో ఎవరూ చూసి ఉండరు. ఈవెన్ ఈ ధృతరాష్ట్రుడు కూడా అసలు ఆయన అప్పుడప్పుడు నిన్ను చూసి ఆశ్చర్యం చెందుతుంటాడు. ఏమనంటే, ఒక వ్యక్తి ధర్మం వైపు అంత మక్కువ చూపించి ఎప్పుడూ ధర్మం వైపే నిలబడేటట్టుగా ఎలా ఉంటాడు ఇతను. అసలు ఎప్పుడు ఒక అబద్ధం చెప్పని వ్యక్తి, అసత్యం పలకని వ్యక్తి, ఎవరు కూడా అతనికి శత్రువులే లేని ఒక అజాత శత్రువు లాంటి వ్యక్తి, ఎప్పుడు మాట్లాడినా ప్రియంగా మాట్లాడే వ్యక్తి, స్వీట్గా మాట్లాడే వ్యక్తి. అలాంటి ఒక గొప్ప లక్షణాలు నీలో ఎలా వచ్చాయ్యా ధర్మరాజా? నీ తండ్రి ఎంత పుణ్యం చేసుకుంటే నీలాంటి ఒక కొడుకుని కన్నాడు, మీ అమ్మ ఎంత పుణ్యం చేసుకుంటే నీలాంటి ఒక గొప్ప పుణ్యాత్ముణ్ణి కంది అని ఆయన అందుకే చెప్పాడు కదా, నేను ఎలా చెప్తానో అది అలాగే ఆ టెంపోని మెయింటైన్ చేసుకుంటూ చెప్పు. కాబట్టి నేను నీ పెద్దనానైనప్పటికీ మన కురు వృద్ధులు సంతనుడు దగ్గర నుంచి అందరూ నిన్ను చూసి గర్వపడతారయ్యా. అలాంటి ఒక కారణ జన్ముడివయ్యా నువ్వు ధర్మరాజా అని చెప్పాడు ధృతరాష్ట్రుడు. అనగానే పాండవులందరూ పోని పెద్దనాన్నకి ఇన్ని సంవత్సరాలు మేము దగ్గర లేకపోవటం వల్ల చాలా ప్రేమానురాగాలు పెరిగినట్టున్నాయి, పొగడ్తలని. దాని తర్వాత భీముడి వైపు చూసి,
నీ పరాక్రమం అసలు మామూలు పరాక్రమమే కాదు. మీరు వనవాసం చేస్తున్నప్పుడంతా వింటూనే ఉన్నాం. గుద్దుకి ఒక్కొక్క రాక్షసుడిని చంపేశావు నువ్వు అని. అసలు ఆ మణిమంతుడనే ఒక పెద్ద యక్షరాజు దగ్గరకొచ్చినప్పుడు యక్షరాజుని ఒక్క గుద్దుతో చంపేసి ఎంతోమంది యక్షుల్ని నువ్వు సంహరిస్తే ఆ కుబేరుడు లాంటి వాడే నీకు స్తోత్రం పాడాడు, నిన్ను వర్ణిస్తూ కీర్తిస్తూ ఒక పెద్ద స్తోత్రం చేశాడని మేమంతా చెప్పుకుంటుంటే విన్నాం. భీమా ఎలా ఉన్నావు, అంతా కుశలమేనా అని అందరినీ పలకరించినట్టుగా పలకరించి, అందరి పట్ల ఈ పెద్దనాన్న యొక్క ఆశీర్వాదములు, ఈ పెద్దనాన్న యొక్క వాత్సల్యం, ఈ పెద్దనాన్న ఎప్పుడూ కూడా మీ గురించే ఆలోచిస్తూ బ్రతికాడు ఇన్ని రోజులు. అసలు నా కొడుకులు ఎలా అరణ్యవాసం చేశారు, ఎలా అజ్ఞాతవాసం చేశారు, అసలే అక్కడ కీచకుడు ఉంటాడు, అక్కడ అలాంటి విరాట రాజ్యంలో ఎలా వీళ్ళు చేశారని ఎన్నోసార్లు బాధపడుతూ ఎన్నో సభలలో కన్నీరు పర్యంతమయ్యాడు అని సంజయుడు పాండవులకు చెప్పగానే పాండవులు ఎంతగానో వాళ్ళ మనసు పులకరించింది. ఏంటంటే, మా పెద్దనాన్న మా గురించి ఇంత ఆలోచించాడా, మమ్మల్ని ఇంత మిస్ అయ్యాడా ఆ సభలో అని అనగానే చాలా సంతోషం. మేము కూడా ఎల్లప్పుడూ మా పెద్దనాన్న ఎలా ఉన్నాడక్కడ, ఈ దుష్ట చతుష్టయం పన్నుతున్న ఈ పన్నాగాలకి ఎంతగా విసిగిపోయాడో, మమ్మల్ని ఎంతగా అతను మిస్ అయ్యాడో అని మేము అనుకున్నాము అని ధర్మరాజు గారు చెప్పారు. ఇప్పుడు విషయం ఏంటంటే, యుధిష్ఠిరా, నా కొడుకు అంత పనికి మాలిన మనిషిని నేను ఎందుకు కన్నానా అని ప్రతిరోజు బాధపడతాను. ఎందుకంటే వాడు ఎన్నడూ నేను చెప్పిన మాట ఒక్కటి కూడా వినలేదు. ఆ మాటికి వస్తే నేను ఎప్పుడన్నా వాడిని పిలిచి హితబోధ చేద్దామని అనుకుంటే, ముసలివాడివి, గుడ్డివాడివి, నువ్వు నాకు చెప్పేదేమిటి అని నాకు మర్యాద కూడా ఇవ్వడయ్యా. అది నా దౌర్భాగ్యపు పరిస్థితి. అలాంటి ఒక కొడుకుని నేనెప్పుడూ నిగ్రహించలేకపోయినందుకు నేను ఎంతగానో సిగ్గుపడుతున్నాను అన్నాడు. అనగానే అసలు పెద్దనాన్న నోటి వెంట అలాంటి మాటలు రాగానే యుధిష్ఠిరుడు కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి, అయ్యయ్యో మనకు తెలిసినదే కదా ఈ దుర్యోధనుడు, దానికి తోడు అగ్నికి వాయువు తోడైనట్టుగా నా కొడుకుకి కర్ణుడు తోడయ్యి, ఆ ఇద్దరికీ దుశ్శాసనుడు తర్వాత శకుని మొదలైన వాళ్ళు తోడయ్యి వాళ్ళని ఇంకా బాగు చెయ్యటం అనేది నా చేతులు దాటిపోయింది. వాళ్ళని నేనెప్పుడూ ఇంకా బాగు చేద్దామన్న ఆలోచనే విరమించుకున్నాను. ఇది అబద్ధమని అనుకుంటున్నావేమో యుధిష్ఠిరా, నా తండ్రైన వేదవ్యాసుల వారొచ్చి ఒకానొక సందర్భంలో మీ మీదకే అరణ్యవాసంలో ఉన్న పాండవుల మీదకి యుద్ధానికి వెళదామని కర్ణుడు చెప్తే నిగ్రహించమని నన్ను అడిగాడు వేదవ్యాసుడు. నేనే పిలిచి వాళ్ళని మందలిచ్చాను. ఆ మందలిచ్చినప్పుడు మైత్రేయ ఋషిని పిలిచి నా కొడుకులకు మంచి చెప్పమన్నాడు. అలాంటి ఋషులైన మైత్రేయ ఋషి వచ్చి, ఇది నువ్వు చేస్తుంది చాలా తప్పు దుర్యోధన అని చెప్పినా వాడు వెకిలి నవ్వులు నవ్వుకుంటూ ఆ మైత్రేయ ఋషి పట్ల కూడా అపరాధం చేశాడయ్యా. మైత్రేయ ఋషి కూడా శపించారయ్యా వాణ్ణి, నువ్వు తొడలు విరిగి పడిపోతావు భీముడి చేతిలో అని. అంటే నేను ఆ ప్రయత్నం చెయ్యలేదని నువ్వు అనుకుంటావేమో. నేను చెయ్యకపోగా నేను పెద్ద పెద్ద ఋషుల చేత కూడా వాడికి కౌన్సిలింగ్ ఇప్పించాను నా కొడుక్కి. అయినా సరే నా కొడుకు మారలేదు. నా కొడుకు నా చెయ్యి దాటిపోయాడు. ఒక చిన్న లాంగ్వేజ్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే, నా కొడుకు నా చెయ్యి దాటిపోయాడు. ఇలాంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితుల్లో నీ పెద్దనాన్న ఒక జీవోత్సవంలాగా బ్రతుకుతున్నాడయ్యా. నీకు కనిపించేది హస్తినాపురము రాజ్యం, ఆ హస్తినాపుర రాజ్యంలో ఉన్న బంగారు సింహాసనం. కానీ ఆ బంగారు సింహాసనం మీద నేను మేకుల మీద కూర్చొనున్నాను, ఒక ముళ్ళ మీద నేను కూర్చొనున్నానన్న సంగతి నువ్వు ఎన్నడూ గ్రహించలేదు యుధిష్ఠిరా. కాబట్టి నా యందు దయ ఉంచి నా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోవలసినది అనగానే అసలు ధర్మరాజుకి పాండవులకి అసలు ఈ సందేశంలో ఏముందో ఏమీ అర్థం కాలా వాళ్ళకి. అంటే అందుకే చెప్పాను, నేను ఒక పేపర్ జిరాక్స్ ఇచ్చి పంపిస్తే అందులో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చదవాలి, అదే టెంపోలో రిధంలో చదవాలి. అందుకే అతను 2-3 రాత్రులు ప్రిపేర్ అయ్యి సంజయుడిని ప్రిపేర్ చేసి పంపించాడు. ఇప్పుడు నీకొకటి చెప్తున్నాను, నా కొడుకులు అధర్మాత్ములు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇలాగ
వేరేవాడు సంపాదించిన రాజ్యం మీద కూర్చొని భోగిస్తున్నారనే సిగ్గు కూడా మరిచి వాళ్ళు మీకు రాజ్యాన్నివ్వాలన్న ఆలోచన కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. అది నా కొడుకుల వైభవం. నువ్వు ఎంత సాత్వికుడు! అజాత శత్రువు అనే పేరుందే ధర్మరాజా, నీకెవరన్నా శత్రువులుంటారా? ఎంత శాంతి స్వభావం కలిగిన వాడివి. నీలాంటి వాడి దర్శనం చేతనే పుణ్యం వస్తుంది. అలాంటి నువ్వు మొన్నొక దూతని పంపించి రాజ్యాన్ని ఇస్తారా లేకపోతే యుద్ధానికి రమ్మంటారా అని ఆ ద్రుపదుడు యొక్క పురోహితుడు చెప్పినప్పుడు నా మనసు ఎంతగానో బాధపడిందయ్యా. ఇది మన రాజ్యం, ఇది మీ రాజ్యం, కానీ ఏం చేస్తాను చెప్పు. ఇప్పుడు అధమోత్తముడైన నా కొడుకు అసలు మీకు రాజ్యం ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదు. అలాగని ఇప్పుడు మీరు యుద్ధానికి వస్తానని అంటారు. మీ దగ్గర మిగిలింది యుద్ధమే అని మీరు అంటారు. కానీ ఆ యుద్ధం వల్ల జరిగే బాధలేంటో ఎప్పుడన్నా ఆలోచించావా ధర్మరాజా నువ్వు? యుద్ధం అనేది వస్తే కేవలం నా కొడుకులకి మీ 5 పాండవులకి మాత్రమే యుద్ధం వస్తుందా? లేదు. మా వైపు 11 అక్షోహిణుల సైన్యాన్ని నా కొడుకు ఆల్రెడీ పోగు చేసి పెట్టుకున్నాడు. మీ దగ్గర కూడా 7 అక్షోహిణుల సైన్యం ఉందని ద్రుపదుడు యొక్క రాజపురోహితుడు దూత చెప్తే మేము విన్నాం. మరి 11 అక్షోహిణీ సైన్య, 7 అక్షోహిణులు, ఇలా 18 అక్షోహిణుల సైన్యంతో కలిపి మీరు యుద్ధం చేస్తే ఎంత జనక్షయం వస్తుందయ్యా? ఎంతమంది వయసులో ఉన్న మగవాళ్ళు చనిపోతారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడవు, వాళ్ళ కుటుంబాలు వీధుల్లో పడతాయి. ఇంత జనక్షయం చేసి నువ్వు నిజంగా ఆ రక్తపు కూడుని అనుభవించగలవా యుధిష్ఠిరా? ఇంత ధర్మాత్ముడివే నువ్వు, ఇంత శాంతమూర్తివే, సాత్వికుడివే, అలాంటి ఒక యుద్ధం చేసి ఇంతమందితో తడిచిన ఈ రక్తపు నేలని నువ్వు మళ్ళీ ఏలగలవా? ఒకసారి నువ్వు ఆలోచించుకోవలసినది. యుద్ధం అనేది నాకు తెలుసు, అసలు కాంట్ బట్ పొజిషన్లో అంటే ఇంకా ఏమీ చెయ్యలేనప్పుడే యుద్ధం చేస్తారు మనుషులు, అది నాకు తెలుసు. కానీ అది నార్మల్ మనుషులకి. కానీ నువ్వు దైవాంశ సంభూతుడివే, నువ్వు అంత ఉత్తమోత్తముడివి కదా నువ్వు. మరి నువ్వు కూడా ఇలా అందరిలాగా యుద్ధం చేస్తే ఇంతమంది మనుషులు ఆ యుద్ధంలో చనిపోతే నీ మనసు క్షోభించదా? 5 పాండవులలో అందరికంటే శాంతమూర్తివి కదా. అర్జునుడంటే బాధపడుతుండొచ్చు, శౌర్యపరాక్రమాలున్నాడు కాబట్టి. భీముడంటే బాధపడుతుండొచ్చు, ఎందుకంటే ఆయన పరాక్రమత్వంతో ఆయన ఏదన్నా సాధించగలడు కాబట్టి. వాళ్ళు నా దృష్టిలో నీకంటే శాంత స్వభావం కలిగిన వాళ్ళు కాదు, నీకంటే శాంతమూర్తులు కాదు వాళ్ళు. వాళ్ళకి అంత విజ్డమ్ లేదు, అంత సమయస్ఫూర్తి, అంత పరిజ్ఞానం, అంత ధర్మము తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళు. అందుకనే నువ్వు చెప్పింది వింటారు వాళ్ళు. కానీ నువ్వు పెద్ద కొడుకుగా ఎలాంటి ఒక పెంపకమయ్యా నీది. కుంతి దగ్గర నేను చూశాను కదా, నువ్వు చిన్నపిల్లడిగా ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు అన్నలాగా ప్రవర్తించావు. నువ్వు ఆ 4 పాండవులకు తండ్రిలాగా ప్రవర్తించావు, ఎల్లప్పుడూ కాపాడుకున్నావు. ఎంత పాపం మూటగట్టుకుంటారో ఎప్పుడన్నా ఆలోచించావా నువ్వు యుద్ధం చేసి? ఆ పాపం నిజంగా జీర్ణించుకోగలవా నువ్వు ధర్మరాజా? కాబట్టి పెద్దనాన్నగా, ఒక పెద్ద మనిషిగా నేను నీకు చెప్పేదేంటంటే, యుద్ధం చెయ్యాలన్న ఆలోచన నువ్వు విరమించుకోవాలి. నీలాంటి సత్వగుణికుడికి అసలు యుద్ధం వైపు మక్కువే రాకూడదు. యుద్ధం వైపు ఆ కాన్సెప్టే నీ మైండ్లోంచి నువ్వు తీసేయాలి. ఎప్పుడు శాంతస్వరూపంగా ఉన్నవాడివి కదా, శాంతంగానే ఉండు. 12 సంవత్సరాల అరణ్యవాసం చేసిన వాడివి నువ్వు. ఎంతమంది యోగి పుంగవుల్ని కలిశావు, ఎంతమంది ఋషుల్ని కలిశావు, ఎంతమంది మునుల్ని కలిశావు, ఎన్ని తీర్థయాత్రలు చేశావు, నాకు విదురుడంతా చెప్తూనే ఉన్నాడు. ఇంత శాంతమూర్తివి నువ్వు ఇంకా శాంతమూర్తివి అవుతావని అనుకుంటే నువ్వా నా దగ్గరికి రాజ్యం ఇస్తారా, యుద్ధానికి రమ్మంటారా అని అని సందేశం పంపించిన వాడివి. ఎంత పుణ్యాన్ని మూటగట్టుకున్నావు నువ్వు ఈ అరణ్యవాసంలో. ఎంత సాత్వికమైన భోజనం తిన్నావు, ఎన్ని క్రతువులు, ఎన్ని యజ్ఞాలు చేశావు నువ్వు. అలాంటి నువ్వా యుద్ధం చేయాలని అనుకుంటున్నావు? నాకు వినటానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఖచ్చితంగా ఇది నీ మనసులో వచ్చిన ఆలోచన కాదు, ఎవరో నిన్ను వెనక నుంచి ఉసిగొలిపారు ఇలా యుద్ధానికి వెళ్ళాలి అని. నీ అంతట నువ్వు
ఓ ఏర్పరచుకున్న ఒక ఆలోచన కాదు. ఎందుకంటే అంత గొప్పవాడివి నువ్వు. ఇదంతా ఏంటంటే మీకేమనిపిస్తుంది? ధృతరాష్ట్రుడు ఇంత మంచివాడా? అంటే ఇప్పుడు ఫస్ట్ సోపేస్తున్నాడు. అంటే నువ్వు అంత గొప్పవాడివి, ఇంత సాత్వికుడివి, నా కొడుకు అంత నీచాత్ముడు వాడు యుద్ధానికి వెళ్తాడంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ నీలాంటి ఒక పెద్దవాడు యుద్ధానికి వెళ్ళటం ఏమిటి? అది వాడి లాజిక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజయుడు చదివిన ఈ మార్త చెప్పిన ఈ విధానం చూసి మొత్తం పాండవుల సభ, ఇంక్లూడింగ్ శ్రీకృష్ణుడు, అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఒక దూతతో ఏంటి వీడు పంపించిన సందేశం? మొదట ఆశీర్వాదం, తర్వాత నువ్వు అంత గొప్పవాడివి, అంత సాత్వికుడికి నీ ముఖం మీద ఉమ్మేసినా నువ్వు తుడుచుకొని వెళ్ళిపోవాలి తప్ప నువ్వు యుద్ధం అంటమేమిటి అనగానే అప్పుడు ఫస్ట్ టైం ధర్మరాజు మాట్లాడుతున్నాడు. ఏమిటి సంజయ ఇది? నేనేదో యుద్ధానికి పంపించానన్నట్టుగా మాట్లాడతాడేంటి మా పెద్దనాన్న? మా మామగారైన ద్రుపదుడు ఇక్కడే ఉన్నాడు, చెప్పిన పురోహితుడు ఇక్కడే ఉన్నాడు. ఏమని చెప్పాడు? ఇస్తే రాజ్యం ఇవ్వండి. రాజ్యం ఇవ్వాలి మాకు. మీరు చెప్పినట్టుగా 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసేసాం. కాబట్టి రాజ్యం ఇస్తే మా రాజ్యం మేము తీసుకొని మేము వేలుకుంటాం. రాజ్యం ఇవ్వని పక్షాన యుద్ధం చేసి తీసుకోవలసి ఉంటుంది అని చెప్పాడు అంతే. అది కొంచెం కఠినంగా చెప్పాడేమో, ఆయన ధోరణిలో ఆయన చెప్పాడు. వీళ్ళు ఇంత పరాక్రమవంతులు, నీ కొడుకులు చచ్చిపోతారని చెప్పాడేమో. కానీ అసలు ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది? నువ్వు రాజ్యం ఇవ్వకపోతే వస్తుంది. నువ్వు రాజ్యం ఇస్తే ఆ పరిస్థితి రానే రాదు కదా. కాబట్టి అసలు అది కదా నువ్వు మాట్లాడాలి. నన్ను పొగిడావు, బాగుంది. ఆ విషయం తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడతావేమిటి అనగానే సంజయుడు ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నాడు. అంటే మీకు ఇప్పటికీ అర్థం కాలేదా? ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని ఇస్తానో ఇవ్వనో అనే ప్రసక్తే ఇక్కడ తీసుకురావట్లేదు. ఆయన అడుగుతుంది ఏంటంటే, నా కొడుకు నా మాట వినడు, వాడు ఒకవేళ రాజ్యం ఇవ్వనంటే కూడా మీరు యుద్ధం చెయ్యకుండా ఉండాలనే ఒక సందేశాన్ని మీకు ఇస్తున్నాడు అనగానే ధర్మరాజు కృష్ణుడి వైపు చూస్తాడు, నలుగురు పాండవుల వైపు చూస్తారు. అందరూ కలిసి ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు. అసలు ఇది దూత, ఇది తీసుకొచ్చే సందేశం, దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఒకటి ఇస్తాం, ఒకటి ఇవ్వం, ఇదే ఉండాలి. లేదా ఇంత ఇస్తాం, అది ఉండాలి. అంతేగాని మీరు సాత్వికులు, మీరు కందమూల ఫలాలు తిన్నారు అరణ్యవాసానికి వెళ్ళి, ఇప్పుడు మీరు మొత్తం సాత్వికులు అయిపోయారు, మీరు కాశీలు హరిద్వార్లు తిరిగారు కాబట్టి సన్యాసంలో కలిసిపోయారు. ఏమిటి మాటలు? మేము క్షత్రియులమయ్యా, మేము ఎక్కడుండాలి? మేము ఒక రాజ్యాన్ని పాలించుకోవాలి, అది మా ధర్మం. అది తప్ప నువ్వు ఈ సోదంతా మానేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెదనాన్నైన ధృతరాష్ట్రుడికి రాజ్యం ఇవ్వాలని ఉందా లేదా అది చెప్పాలి. అంటే సంజయుడు చెప్పాడు, నాకు ఏమి చెప్పారో ఒక దూత ధర్మం ఏమిటంటే ఆయన ఏది చెప్పాడో అది నేను మీ దగ్గరకు వచ్చి చెప్పగలను తప్ప ఆయన మనసులో ఏముందో నేనేం చెప్పగలను? నన్ను దూతగా, అంటే నేను ఒక ప్రొఫెషనల్గా వచ్చాను. ప్రొఫెషనల్గా వచ్చినప్పుడు ఏంటంటే ఆయన నాకేం చెప్పమన్నాడో అదే నేను మీకు చెప్పాలి. సో నేనిప్పుడు ఈ మెసేజ్ ఎండ్ ఏంటంటే, మీరు సాత్వికులు కాబట్టి దయచేసి యుద్ధానికి వెళ్ళొద్దు. సో యుద్ధం చేస్తే బోల్డ్ మంది జనాలు చచ్చిపోతారు. అంతమంది జనాలు చచ్చిపోతే ఆ రక్తంతో తడిసిన నేలని మీరు అట్లీస్ట్ ధర్మరాజైన ధార్మికుడైన వ్యక్తి నువ్వు ఏలలేవు. చిన్నప్పటి నుంచి నీ మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి పెదనాన్నగా నీకు చెప్తున్నాను. కాబట్టి అలాంటి ఒక విపరీత ప్రయత్నం నువ్వు మానుకో అనగానే ధర్మరాజు చెప్తాడు, అంటే సరే, ఇప్పుడు నేను నా తమ్ముళ్ళైన పాండవులను కూడా సంప్రదించకుండా, శ్రీకృష్ణ పరమాత్మని కూడా సంప్రదించకుండా నా వల్లే యుద్ధం వస్తుందని కదా మా పెద్దనాన్న మాట్లాడుతున్నాడు. కాబట్టి నా వల్ల వచ్చే యుద్ధం నాకొద్దు, నేను సాత్వికుణ్ణే, ఆయన కరెక్ట్గానే చెప్పాడు. కాబట్టి నేను ఈ ఇంటి పెద్దగా నేను ఒకటి అడుగుతున్నా, నాకు సగరాజ్యం వద్దు, 5 ఊర్లు కావాలి. 5 ఊర్లు, 5గురు పాండవులు కలిసి ఆ 5 ఊర్లని మేము పాలించుకుంటాం. ఎందుకంటే మాకు ఇల్లు లేదు, మాకు వాకిల్లు లేదు. మేము ద్రౌపదిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా సంవత్సరం ఇల్లరికం ఉన్నాం ద్రుపదుడు రాజ్యంలో. మమ్మల్ని తీసుకొని వచ్చి సగరాజ్యం ఇచ్చారు. ఇప్పుడు అజ్ఞాతవాస అరణ్యవాసాలు ముగించుకొని ఉపప్లావ్యంలో విడిదకిచ్చిన ఇల్లు, అభిమన్యుడు పెళ్లికి విడిదకిస్తే ఆ విడిదిల్లు ఖాళీ చేయాలా మేము? లేకపోతే ఇక్కడే ఉండిపోతామో చెప్పు?
సో విరాట్ రాజు ఏమనుకుంటాడు, వీళ్ళు వచ్చి ఇక్కడే చుట్టాలన్నోళ్ళు 4 రోజులు ఉండి వెళ్ళిపోవాలి, కానీ వీళ్ళు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారని అనుకోడా, మాకు పరువులు పోవా. కాబట్టి నేను నీకు మంచిగా చెప్తుంది ఏంటంటే, సగరాజ్యం ఇవ్వటానికి ధృతరాష్ట్రుడికి మా పెదనాన్నకి ఇప్పుడు ప్రాబ్లంగా ఉంటే ఏమీ పర్వాలేదు, 5 ఊర్లు ఇస్తే మేము 5గురు పాలించుకుంటాం. ఇది నేను చెప్తున్న సందేశం. దయచేసి దీన్ని తీసుకొని నువ్వు వెళ్ళి ఆ ధృతరాష్ట్రుడికి చెప్పవలసినది. రెండో పెద్ద సంగతి ఏంటంటే, నువ్వేదో ధర్మం, నేను పెద్ద ధర్మాత్ముణ్ణి, యుద్ధం చెయ్యకూడదు, యుద్ధం వల్ల చాలామంది చనిపోతారని కదా నువ్వు చెప్పావు, నిన్నెవరో వెనక నుంచి ఉసిగొలిపారు, నీ తమ్ముళ్ళు ఎవరో వెనక నుంచి ఉసిగొలిపారని కదా మా పెద్దనాన్న అంటున్నాడు. నన్నెవ్వరూ ఉసిగొలపలేదు. మా క్షత్రియ ధర్మం చేయడానికి మా దగ్గర ల్యాండే లేదు, కాబట్టి ఎంతో కొంత ల్యాండ్ ఇవ్వాలి. కాబట్టి నేను కాంప్రమైజ్ అయ్యి 5 ఊర్లు అడుగుతున్నా. ఇక ఇంతకంటే కాంప్రమైజ్ అనేది ఏమీ లేదు ఇక భూప్రపంచం మీద. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ఆఫ్ ద బాడ్ బార్గెన్. సో నీకు దొరికింది. ఎంచక్కా మొత్తం భూమండలాన్ని దుర్యోధనుడే ఏలుకొని భూమండలాన్ని మాకు 5 ఊర్లు ఇస్తే చాలు అని ఇక్కడ మాకు పెద్ద మనిషి అయిన కృష్ణుడు. అసలు యుద్ధానికి రావటం ధర్మమో అధర్మమో తేల్చేవాడు ఆయన ఏది చెప్తే మేము అది వింటాం. అంతేగాని నువ్వు తీసుకోనొచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పి మసిబూసి మారాడికాయ చేద్దాం అంటే, మసిబూసి మారాడికాయ చేద్దాం ఇక్కడ, మమ్మల్ని ఏదో పొగిడి మమ్మల్ని భ్రమించేలా చేద్దామని అనుకుంటే మాత్రం సంజయ అది కరెక్ట్ కాదు అని చెప్పగానే సంజయుడు ఒక్కసారిగా ధర్మరాజు అంత కఠినంగా మాట్లాడితే ఇమీడియట్లీ నేను ఒక దూతగా, ఒక అంబాసిడర్గా ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యానికి ప్రొఫెషనల్గా వచ్చిన వ్యక్తిని. ఆయన ఏం చెప్తే నీకు అదే చెప్తాను తప్ప నా మనోవేదన, నా అభిప్రాయాన్ని నేను చెప్పట్లేదు. ఆయన చెప్పమంది చెప్పాను నేను అంతే. అందులోనూ నాకు తెలుసు కదా అతను ఎలాంటివాడో తెలుసు, నువ్వెలాంటి వాడివో తెలుసు. నువ్వు చెప్పిన ఈ మెసేజ్నే తీసుకొని వెళ్ళి నేను ధృతరాష్ట్రుడికి చెప్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వైపు తీసి నమస్కారం చేశాడు సంజయుడు. నమస్కారం చేసి ఒక్కసారి తలెత్తి శ్రీకృష్ణుడిని చూస్తే శ్రీకృష్ణుడు చూసిన చూపుకి సిగ్గేసింది. అసలు శ్రీకృష్ణుడు కళ్ళల్లో చూడలేకపోయాడు సంజయుడు. చూడలేకపోయి, నన్ను క్షమించవలసినది కృష్ణ, నాకు తెలుసు ఇదంతా గుడ్డివాడైన ఆ ధృతరాష్ట్రుడు చేసిన మైండ్ గేమ్, నన్ను ఇలా మాట్లాడమన్నాడని నాకు తెలుసు, కాబట్టి నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను ఎంతో కొంత ఆయన ఉప్పు తిన్నాను, నేను ఎంతో కొంత అక్కడ మంత్రిగా పనిచేస్తున్నాను, కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్టు మీకు చెప్పాను, కానీ ఇవి నా మాటలు కావు, ఆయన మాటలు నా నోటి వెంట వస్తున్నాయి, నన్ను మన్నించవలసినది అని శ్రీకృష్ణ పరమాత్మకు ఒక సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి సంజయుడు బయలుదేరతాడు. బయలుదేరిన దారి మొత్తం సంజయుడు ఆలోచించేది ఒకటే, అసలు ఇలాంటి ఒక పిచ్చి పని చెయ్యమని చెప్తే మాత్రం నేనెలా వచ్చానురా బాబు అని అప్పుడు అతనికి అర్థమవుతుంది. అంటే ఈ దుష్ట చతుష్టయం, ఈ ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కలి ప్రభావంలో ఉండి నా మైండ్ను కూడా ఒక్క నిమిషానికి భ్రమించేలా చేశారు, వాళ్ళు పొల్యూట్ చేసేసారు. అదే చెప్పాను నేను మీకు, సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎందుకంటే ఒక దుష్టుడితో ఉండి వాడు మాట్లాడినవన్నీ వింటుంటే వాడు చేసే పాపం కూడా అది కరెక్టేనేమో అనిపిస్తుంది మనకి. అంటే ప్రతి దొంగవాడికి కూడా ఒక వేదాంతం ఉంటుంది, ప్రతి పనికి మాలిన పని చేసే అధార్మికుడికి కూడా దాని వెనకాల ఒక వేదాంతం ఉంటుంది. అంటే వేదాంతం అంటే అమ్మో ఇలా నేను ఎందుకు చెయ్యొచ్చో, వాడు అంతరాత్మని మోసం చేసుకొని ఆత్మవంచన చేసుకొని బ్రతికేస్తుంటాడు కదా, అలాగా కీచకుడిలాగా. కీచకుడు అంటే ఇంకా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి, కానీ ఇక్కడ మరీ దారుణం కదా ఇది. అసలు రాజ్యం ఇవ్వము అనేది చెప్పకుండా మీరు ఇంత మంచివాళ్ళు, ఇలాంటి యుద్ధాలు మీరు చేయకూడదు, యుద్ధం చేస్తే వచ్చే రక్తకూడు మీరు తినలేరు అని చెప్పి పంపించాడని చెప్పి మనసులో ధృతరాష్ట్రుడిని తిట్టుకొని బాగా మెంటల్లీ డ్రైన్ అయిపోయి ఆ శ్రీకృష్ణుడు అతన్ని చూసిన చూపుకి అతనికి సిగ్గేసి అవన్నీ అతన్ని హాంట్ చేస్తున్నాయి. అలాగా ఇప్పుడు హస్తినాపురం చేరాడు. చేరగానే అది సంధ్యాసమయం అయిపోయి రాత్రి అయిపోయింది. నడుచుకుంటూ డైరెక్ట్గా ఆ ధృతరాష్ట్రుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళి అసలు ధృతరాష్ట్ర, అసలు నువ్వు నన్ను ఎందుకు పంపించావయ్యా? నాకు సిగ్గుండాలి, ఇలాంటి ఒక సందేశం తీసుకొని దూతగా నేను వెళ్ళాను చూడు, నువ్వు చెప్పిన దాంట్లో ఏమైనా ధర్మం ఉందా, ఏమైనా న్యాయం ఉందా?
అది చెప్పగానే నన్ను చెప్పుతో కొట్టలేదయ్యా వాళ్ళు. ఏదో దూతగా వచ్చాను కదా అని నాకు అర్ఘ్యపాద్యాదులిచ్చి నన్ను కూర్చోబెట్టి నాకు మంచి భోజనం పెట్టి పంపించారు. మళ్ళీ జీవితంలో నువ్వు చేసే ఇలాంటి పనికిమాలిన పనులకు దూతగా కావాలంటే నీ కొడుకుల్ని పంపించుకో గానీ నన్ను మాత్రం పంపించదు. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను అలిసిపోయాను ఈ ట్రావెలింగ్లో. కాబట్టి నీకు కూలంకుషంగా చెప్పాలి ఏం జరిగింది అంటే మాత్రం రేపొద్దున నేను అందరి ముందు సభలో చెప్పమనే చెప్పాడు నాకు అక్కడ ధర్మరాజు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా. కాబట్టి రేపు పొద్దున వరకు నువ్వు వెయిట్ చేయి. నువ్వు చేసిన పని ఇది చేసిన తర్వాత నాకు మనసు బరువుగా ఉంది, నాకు మైండ్ కూడా పనిచేయట్లేదు, నేను అంతఃపురంలో రెస్ట్ తీసుకుంటానని వెళ్ళిపోతాడు సంజయుడు అక్కడి నుంచి. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి అర్థమైపోతుంది ఏంటంటే నేనేసిన మైండ్ గేమ్ అక్కడ పనిచేయలేదు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా యుద్ధానికే ఏదో వచ్చేటట్టున్నారంటే నేను ఎన్ని రకాలుగా ధర్మరాజుని పొగిడినా, ఎన్ని రకాలుగా పాండవుల్ని పొగిడినా నా పప్పులు ఉడకలేదని నాకు అర్థమయ్యింది. కానీ ఏమొచ్చింది బయటికి పూర్తిగా అనేది మాత్రం రేపొద్దున సస్పెన్స్కి పెట్టాడు ఈ సంజయుడు అని పడుకుంటాడు. పడుకోవడానికి ప్రయత్నిస్తే నిద్ర రాదు ఆయనకి. ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఆయనకి మేలుకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఒక యాంగ్జైటీ క్రియేట్ అయింది ఇప్పుడు ఫియర్ సైకాసిస్. అసలు వీళ్ళు ఏమి చెయ్యబోతున్నారు అనే ఒక భయం. ఈ ఫియర్ సైకాసిస్లోనే బ్రతికాడు ఆయన. మొత్తం వీళ్ళు 13 సంవత్సరాల అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేస్తుంటే ఏ టైములో భీముడికి తల తిరిగి వచ్చి నా కొడుకుల్ని చంపేస్తాడో అనే ఒక భయంతోనే బ్రతికాడు ఆయన. అలాంటిది ఇమీడియట్లీ ఫోన్ చేసుకున్నాడు. ఎవరికి? విదురుడికి. విదురా ఎక్కడున్నావు, తమ్ముడా ఎక్కడున్నావు అనగానే అన్నయ్య నేను ఉన్నాను అనగానే నువ్వు అర్జెంటుగా రావాల్సింది, నేను గడిచిన 2 గంటలుగా పడుకోవడానికి ప్రయత్నించి పడుకోలేకపోతున్నాను, నువ్వు వచ్చి నాకు కొన్ని మంచి మాటలు చెప్పవలసినది అన్నాడు. అనగానే అక్కడికి విదురుడు వచ్చాడు. విదురుడు వచ్చి ఏమిటన్నయ్యా నీ బాధ అంటే సంజయుడు ఇలాగా వెళ్ళాడరా, వచ్చాడు సంజయుడు అక్కడి నుంచి, సందేశాన్ని మాత్రం రేపు సభలో కురువృద్ధులందరూ ఉండగానే చెప్తానన్నాడు. కానీ ఏమి మంచిగా జరిగినట్టు లేదు, వచ్చి నన్నే తిట్టాడు. ఇలాంటి పనికి మాలిన సందేశాలు, పలికి మాలిన విషయాలు దూతగా పంపించడానికి ఈసారి ఎవరినన్నా పెట్టుకో, నన్ను పెట్టుకోవద్దన్నాడు. నా మనసంతా కొంచెం బాగా బరువుగా ఉంది, నాకు కొంచెం డిప్రెషన్లో ఉన్నాను, యాంగ్జైటీ వస్తుంది, నాకు కొన్ని మంచి మాటలు చెప్పరా విదురుడా అంటే తమ్ముడు కదా ఇంకా ఎవరికి చెప్పుకుంటాడు, ఆయనే మంత్రి, ఆయనే ప్రధానమంత్రి, యాక్చువల్లీ మంత్రులందరికీ హెడ్ ఆయనే. అనగానే విదురుడు ఒకటే మాట అన్నాడు, అన్నయ్య నీకెందుకు నిద్ర పట్టట్లేదు? ఒక 4 రకాలుగా ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు అని విన్నాను. బాగా అధార్మికులకి, లేకపోతే పక్కవాడి సొమ్ము అనుభవిస్తున్న వాళ్ళకి, లేకపోతే పక్కవాడి భార్యని అనుభవించాలి అని అనుకుంటున్న వాడికి, లేదా నిత్యం ఎవడో ఒకడిని నాశనం చెయ్యాలి అని అనుకుంటున్న వాడికి నిద్ర పట్టదని నేను విన్నాను. ఈ 4గిట్లో నువ్వేంటి చెప్పు? ఈ 4గిట్లో నువ్వేంటి? పోనీ కొంపదీసి 4 నువ్వేనా ఏంటి? అంటే వాళ్ళు కూడా విసిగెత్తిపోయి ఉన్నారు ఇప్పుడు ధృతరాష్ట్రుడిని చూసి. సింపుల్ విషయాలు కూడా వీడికి అర్థం కావట్లేదు, ఎందుకురా నువ్వు కూర్చున్నావు ఈ రాజ్యంలో రాజుగా అని అలా స్టార్ట్ చేసిన విదురుడు ఇప్పుడు చెప్పేదే మీరందరూ పుస్తకాల్లో చాలా యూట్యూబుల్లో సీరియల్స్లో చూసుకునే విదుర నీతి. అంటే ఒక మనిషి ఎలా మెలగాలి, ఒక మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఆత్మీయులతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, రాజ్యాధికారాన్ని ఎలా నిర్వర్తించాలి, రాజుకుండే లక్షణాలేమిటి, మంత్రికుండే లక్షణాలేమిటి, మొత్తం విదుర నీతి. అంటే ఈ కలియుగం మొదట్లో వచ్చింది చాణక్య నీతి. చాణక్య నీతి కంటే కూడా కొన్ని 100 రెట్ల టాలెంటెడ్ సూత్రాలన్నీ చెప్తాడు అదే విదుర నీతి. దాన్ని మనం సపరేట్ పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాం, విదుర నీతి అంటే ఏమిటి, ఏ విషయాలు చెప్పాడని. ఇలా మంచి మంచి విషయాలు, అసలు ఒక సాత్వికుడు ఎలా ఉంటాడు, రాజసికుడు ఎలా ఉంటాడు, తామసికుడు ఎలా ఉంటాడు, ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఒక కష్టకాలం వచ్చినప్పుడు మనం భయానికి లోను కాకుండా ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ చెప్పగానే ఇమీడియట్లీ ధృతరాష్ట్రుడికి ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అమ్మో నా పక్కన నా తమ్ముడున్నాడు,
వాడన్నీ నాకు మంచి విషయాలు చెప్పాడు అంటే ఏనుగు స్నానం లాంటిదన్నమాట ఇది. ఏనుగు దిగి సరోవరంలో గంటల సేపు నీళ్లతో స్నానం చేస్తుంది. చేసిన తర్వాత బయటకొచ్చి మళ్ళీ ఆ ఒడ్డునున్న మట్టి బురద అన్నీ మీద జల్లుకుంటుంది. అంటే అది స్నానం చేసిందని మనకు తెలియదు. స్నానం చేసిన తర్వాత ఒక్క మరుక్షణం అది చేసే పని ఇది. అలాగా ధృతరాష్ట్రుడికున్న ఒక గొప్ప మంచి లక్షణం ఏమిటి అంటే ఎప్పుడు అధర్మంలోనే బ్రతుకుతున్నవాడు ఆ భయం అనేది ఒక్కసారికి రాగానే పక్కనే విదురుడిని కూర్చోబెట్టుకుంటాడు. విదురుడి దగ్గర నుంచి అన్ని మంచి విషయాలు వింటాడు. విని ఏమన్నా పాటిస్తాడా అంటే విదురుడు ఎనర్జీ వేస్ట్ అంతే. తర్వాత మళ్ళీ చెయ్యాల్సిందే చేస్తాడు. కానీ ఈసారి విదురుడు కూడా చాలా చాకచక్యంగా అతనికే అర్థమయ్యేటట్టుగా ఆ ధృతరాష్ట్రుడి యొక్క ఆలోచన ఎంత గలీజు ఆలోచనో ఎంత పనికిమాలిన ఆలోచనో చెప్పి అన్నీ చెప్పి అన్నయ్య నేను లౌకికమైన విషయాలన్నీ నీకు చెప్పాను, ఓకే, కానీ నీకెందుకు ఇవన్నీ ఇప్పటికీ అర్థం కావట్లేదంటే ఎందుకంటే నీకు ఆత్మజ్ఞానం తెలియదు. అసలు ఈ దేహం శాశ్వతమా చెప్పు? ఈ దేహం అనేది క్షీర్యతే ఇది శరీరం. అంటే శరీరం అనేది ఒకటి వచ్చిందంటే అది ప్రతి క్షణం క్షీణించుకుంటూ వెళుతుంది. ఒక రోజు ముందుకు వెళ్ళే కొద్దీ మరణానికి మనం ఒక రోజు దగ్గర పడుతూ ఉంటాము. క్షణక్షణం మన బాడీ డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. యవ్వనంలో ఉన్న శరీరం మనకి పెరిగే కొద్దీ ఉండదు కదా. వృద్ధాప్యం వచ్చేసరికి అది మొత్తం చిక్కి శీల్యమై చనిపోతాడుగా ఒక వ్యక్తి. కాబట్టి అలాంటి ఒక శరీరంతో చేసే పనుల గురించి నీకు చెప్తున్నాను కాబట్టి నీకు సగమే అర్థమవుతున్నట్టుంది. ప్లస్ ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్. నేను నీకు తమ్ముణ్ణి, నేను చెప్తుంటే నీ మనసుకి ఎక్కట్లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను నీకు మంచి విషయాలు, ఎన్నడన్నా నువ్వు పట్టించుకున్నావో చెప్పు? నా ఆలో కొట్టి నువ్వు పడుకోవటం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు ఇవాల్టి వరకు. కాబట్టి నేను నీకొక స్పెషల్ క్యారెక్టర్ని ప్రవేశపెడతాను. నిత్యం బాలుళ్లానే ఉంటాడు. ఈ చతుష్కుమారుల్లాగా సనకసనందులులాగా ఎప్పుడు బాలుడులాగా ఉండే ఒక గొప్ప ముని ఉన్నాడు. ఆ ముని నాకు ఒక స్పెషల్ శక్తి ఇచ్చాడు. ఆయన్ని ఎప్పుడు నేను తలుచుకుంటే అప్పుడు వచ్చి నీకు అన్ని రకాల జ్ఞానబోధలు చేస్తాడని, అంటే నాకు చేస్తానని చెప్పాడు. ఇవాళ నీకోసం ఆ సిద్ధిని వాడుతున్నాను. ఆయనే సనత్సుజాతుడు. కాబట్టి నేను కూర్చొని ఆ సనత్సుజాతుడనే గొప్ప యోగిని, గొప్ప తపస్విని, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడిని పిలుస్తాను. అతను కూడా వస్తాడు. అన్నయ్య నేను చెప్పింది లైఫ్ లాంగ్ నువ్వు ఒక్కసారి కూడా వినలా, అయినా సరే నా కంఠశోష నేను చెప్తూనే ఉంటాను, నువ్వు అని కొడుతూనే ఉంటావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. ఇవాళ నేను చెప్పింది అయిపోయింది. ఈ ఆత్మజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని నువ్వు ఆ బాలుడు నోటి వెంటే విను. ఆయన బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు. అన్నయ్య ఇక ఆయన చెప్పిన తర్వాత కూడా నువ్వు మారలేదంటే అన్నయ్య ఇంకా కుక్కతో ఒక వంకర అనుకుంటాను నేను. ఇక జీవితంలో నిన్ను మార్చడం ఎవడి వల్ల కాదనుకుంటాను. అంటే అదేమిట్రా అలా అంటావు? నేను ఎప్పుడూ మార్పు కోసమేరా ఎదురు చూస్తున్నాను, కానీ ఏం చెయ్యనురా, ఈ నా కొడుకులు, ఈ దుష్టచతుష్టయం వీళ్ళందరూ నీకు తెలిసిందే కదా. నేను విదురుడనే ఒక సరస్సులో స్నానం చేస్తాను, బయటకొచ్చి దుష్టచతుష్టయం అనే బురదలో దిగుతాను. కాబట్టి నీకు తెలిసిందే కదరా, కాబట్టి నువ్వే నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతే నాకు ఎవరున్నారు చెప్పరా అనగానే, సరే అన్నయ్య ఈసారి నువ్వేదో పెద్ద మారతానంటున్నావు కాబట్టి హోప్తో నేను కూర్చుంటానని చెప్పి కళ్ళు మూసుకొని సనత్సుజాత ఋషిని అతను మనసులో మనన చేయగానే ఆ సనత్సుజాత ఋషి అప్పుడే ఆయన ముందుకి నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఆయన ఏంటంటే చతుష్కుమారుల్లాగా నిత్యం చిన్న పిల్లవాళ్ళలా ఉంటాడు బట్టలేసుకోకుండా. ఆయన వచ్చి కూర్చోగానే అసలు ఆ వామనుడులాగా ఉన్న ఆ ఋషిని చూసి అందరూ కళ్ళు ఇలా పెట్టుకొని చూస్తారు. అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరే. ఏకాంతంలో వాళ్ళ అంతఃపురానికి వచ్చేసాడు ఆయన. అక్కడ ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన ఆసనం మీద కూర్చోబెడితే ఆ రోజండి ధృతరాష్ట్రుడికి మొత్తం బ్రహ్మజ్ఞానాన్ని మొత్తం చెప్తాడు ఆయన సనత్సుజాతుడు. చెప్పి శరీరం కోసం ఎప్పుడూ పని చేయకూడదు, ఆత్మ కోసం పని చేయాలి. నువ్వు ఈ శరీరం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు శరీరంలో ఉన్న ఆత్మవి. అందుకే ఒకరోజు ఈ శరీరాన్ని కూడా నువ్వు వదిలేసి వెళ్ళిపోతావు. ఎవరైతే నీ కొడుకులను నువ్వు అనుకుంటున్నావో ఆ కొడుకులు ఎవరు? నువ్వు పెట్టుకున్న పేర్లవి. ఆ శరీరానికి నువ్వు పెట్టిన పేరు, కానీ ఆ శరీరం కూలిపోవాల్సిందేగా. అప్పుడు నువ్వే తీసుకెళ్ళి దానికి దహన సంస్కారాలు చేస్తావు కదా. కానీ ఉండేదేమిటి? ఆత్మ. ఆ శరీరాన్ని నడిపించేది ఆత్మ, నిన్ను నన్ను నడిపించేది ఆత్మ. అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోలేక నువ్వు పుత్రవాత్సల్యం అనే ఒక రోగంతో నువ్వు పరితపిస్తున్నావు ధృతరాష్ట్ర. కాబట్టి నేను విదురుడు యొక్క బాధని చూసి ఆయన మనసులో స్మరించగానే వచ్చాను. విదురుడు యొక్క మాట వినకుండా బోలెడంత తప్పులు చేస్తున్నావు.
ఇవాళ నా మాట కూడా నువ్వు వినకపోతే ఇంతకంటే మించిన అపరాధం లేదు అని ఆయనకు మొత్తం జ్ఞానం చెప్పి విదురుడిని చూసి విదురుడికి నమస్కరించగానే విదురుడు ఒక సాష్టాంగ నమస్కారం సనత్సుజాతుడు అనే ఆ యోగి పుంగవుడికి పెట్టగానే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అన్నయ్య ఇక నువ్వు ప్రశాంతంగా పడుకో, రేపొద్దున మనం సభలో కలుద్దాం అనగానే చాలా థ్యాంక్స్ రా తమ్ముడు, నీ వల్ల కనీసం నిద్రపోగలుగుతున్నానురా, నాకు ఉన్న డిప్రెషన్కి ఈ యాంగ్జైటీకి మందువేరా నువ్వు, నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావురా వనవాసం అప్పుడు అని ఆయన్ని ఆలింగనం చేసుకొని పడుకోగానే విదురుడు కూడా అమ్మయ్య ఇంకా నా అన్నయ్య పూర్తిగా మారాడు, రేపొద్దున సభలోకి వచ్చిన తర్వాత అన్నీ మంచి విషయాలే మాట్లాడతాడు, ఇప్పుడు ధర్మం మీద పూనిక ఉండి ధర్మబద్ధమైన కార్యక్రమాన్నే చేస్తాడు అని అనుకుంటూ అక్కడి నుంచి విదురుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పొద్దున్నే సభ కొలువు తెరిచారు. సభ స్టార్ట్ అయింది. మొత్తం కౌరవులు వచ్చారు. కురువృద్ధులైన ద్రోణాచార్య, కృపాచార్య, భీష్మ పితామహులు కూర్చున్నారు. అందరూ ఉన్నారు. సంజయుడు వచ్చి అందరి మధ్యన నించున్నాడు. నించోగానే ఇప్పుడు రాజు కదా, రాజుగా అడిగాడు, ఏమిటయ్యా సంజయ, నిన్న రాత్రి వచ్చావు, పెద్దగా ఏమీ మాట్లాడలేదు, వాళ్ళ వైపు నుంచి ఏమిటయ్యా సందేశం అనగానే అందరి వైపు చూసి ధృతరాష్ట్రుడు నాకొక పని చెప్పాడు. ఆ పని దూతగా నేను ఎవరికీ చెప్పకూడదు కదా, ఇప్పుడంటే అన్నీ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు మీ అందరి ముందు ఓపెన్ అప్ అవ్వచ్చు. ఈయన చెప్పిన లాజిక్ ఉందండి, అది ఈ భూప్రపంచం మీద ఎక్కడా లేదు ఆ లాజిక్. ఏమని చెప్పి పంపించాడంటే నన్ను, ఎలాగో మీరు అరణ్యవాసం చేసి ఆ లగ్జరీస్కి దూరంగా ఉండి కింద పడుకొని కందమూద ఫలాలు తిని ఆల్రెడీ ఒక సన్యాసి జీవితాన్ని అనుభవించిన వాళ్ళే, దాని తర్వాత ఎంతో కొంత రోషం మీలో ఉంటే అది ఈ అజ్ఞాతవాసంలో విరాట్ రాజుకు చేసిన ఊడిగంలో ఆ పౌరుష పరాక్రమం కూడా పొయ్యి ఉంటుంది. కాబట్టి ఇంకా ఎందుకు మీకు రాజ్యం, కాబట్టి ప్రశాంతంగా సన్యాసం తీసుకోవటమే మంచిది, మళ్ళీ రాజ్యము యుద్ధమని ఎందుకు వచ్చి ఇంత పాపం చేస్తారు మీరు అని నన్ను చెప్పమని ఇలాంటి ఒక పనికి మాలిన సందేశాన్ని నన్ను పాండవులకు చేరవేయవలసినది, అలాంటి రక్తపుగూడు మీకెందుకని ఈ భూప్రపంచం మీద ఏ పెద్దనానా వాళ్ళ కొడుకులతో మాట్లాడనటువంటి ఒక వింత మాటలు నా చేత మాట్లాడిస్తే వాళ్ళు నన్ను కొట్టకుండా వదిలేశారు. నా మీద గౌరవంతో నేను మంచివాడిని అని చెప్పి ఆ ధర్మరాజు యొక్క ధర్మంతో దూతని ఏమీ చేయకూడదని చెప్పి నన్ను సత్కరించి నాకు మంచి భోజనం పెట్టి పంపించారు. కానీ కృష్ణుడు నన్ను ఒక చూపు చూశాడండి అక్కడ, ఆ చూపుకే నేను చచ్చిపోవాలని అనుకున్నాను. ఇంకెప్పుడు కూడా మీ అందరికీ మీ కురువృద్ధుల ముందు చెప్తున్నాను, ఇలాంటి పనికి మాలిన సమాచారాన్ని దూతగా పంపించాలని అనుకుంటే మనం ఎవ్వరం వెళ్ళకూడదు, పంపిస్తే అతనికి నచ్చిన వాళ్ళ కొడుకుల్నే పంపించవలసినది, అసలు బుద్ధి గడ్డి తిని నేను వెళ్ళాను, ఇలాంటి ధృతరాష్ట్రుడు ఎప్పటికీ బాగుపడడు, కాబట్టి ఏమిటిది అసలు ఇతను చేస్తున్న పని అని, ప్లస్ నువ్వు రక్తపు కూడు తింటే నువ్వు ఉండలేవు అని చెప్పావు కదా ధర్మరాజుకి, ఇప్పుడు ధర్మరాజు ఏం చెప్తున్నాడంటే మంచిది, యుద్ధమే వస్తే ఆ రక్తపు కూడు నేను తినలేదని మా పెద్దనాన్న చెప్పాడు, మా పెద్దనానంటే మాకు ఎనలేని గౌరవం ఉంది, కాబట్టి మాకు ఆ రక్తపు కూడొద్దు, నువ్వు సగ రాజ్యం మాకు ఇవ్వను వద్దు, కేవలం 5 ఊర్లు ఇస్తే మేము 5గురు పాండవులు బ్రతుకుతాం, ఎందుకంటే మాకు ఇల్లు కూడా లేదు, బ్రతకటానికి ఒక రాజ్యం లేదు, 13 సంవత్సరాలు అయిపోయింది, కాబట్టి దయచేసి ఆ 5 ఊర్లు ఇస్తే యుద్ధం లేకుండా మేము వెనక్కి తిరిగిపోతాం, ఇలాంటి ఒక ఆఫర్ నభూతో న భవిష్యతి, ఇలాంటి ఆఫర్ని ఇంతకుముందు ఎవరికి ఇచ్చినట్టుగా చూడలేదు, వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ధృతరాష్ట్ర 5 ఊర్లు అడిగారు, ఇక దీనికి మించి నేను మాట్లాడటానికి నా దగ్గర మాటలు లేవు, కాబట్టి నా ఆసనం మీద నేను కూర్చుంటాను, ఇప్పుడు ఈ కురువృద్ధులు మీరు అందరూ కలిసి డిసైడ్ చేయండి అని వెళ్ళి సంజయుడు తన ఆసనం మీద కూర్చున్నాడు. కూర్చోగానే విదురుడు లెగిశాడు. విదురుడు లెగిసి, క్షమించాలి సంజయ, నువ్వు కొంచెం కఠినంగా మాట్లాడావు, నా అన్న నిన్న రాత్రే నేను చెప్పిన మాటలకి, దాని తర్వాత ఒక గొప్ప తపస్వి అయిన సనత్సజాతుడు చెప్పిన మాటలకి మారు హృదయాన్ని పొందాడు, కాబట్టి ఇప్పుడు కేవలం ధర్మమే చేస్తాడు తప్ప అధర్మమైన పని చేయడు, నాకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంది, కాబట్టి నేను నా అన్న తరపున పక్కన కూర్చొని నా అన్న చేత అన్ని మంచి పనులు ఇప్పటి నుంచి అయ్యేలా
నేను చూస్తాను అనగానే ఇమీడియట్లీ అక్కడ ఉన్న భీష్ముడు ద్రోణాచార్యుడు అందరూ చప్పట్లు కొట్టారు. పోనీ ఇన్ని రోజుల నుంచి విదురుడు చెప్తున్న దానికి ఇప్పటికైనా మారాడు, నా ధృతరాష్ట్రుడు మారాడు అనగానే అసలు ఎలిఫెంట్ బాత్ అంటే ఏనుగు స్నానం చేసినది అనేది కుక్కతోక వంకర ఎప్పుడూ మారదనేది ఎంత కరెక్టో ఫస్ట్ ఆ ధృతరాష్ట్రుడు చూసింది ఎవరిని అంటే తన కొడుకైన దుర్యోధనుణ్ణి చూసి, దుర్యోధన నువ్వు మాట్లాడవలసినది, నేనైతే ఈ సంధికి ఓకే, 5 ఊర్లు వాళ్ళకి ఇవ్వమని వాళ్ళు అడిగారు కాబట్టి ఈ 5 ఊర్లు నువ్వు దయచేసి ఇవ్వవలసినది, నువ్వేమంటావు అని దుర్యోధనుని అడుగుతున్నాడు. అంటే దీన్ని బట్టి దుర్యోధనుని అడగగానే ఇమీడియట్లీ విదురుడు, ఇప్పుడే కదరా నిన్ను చూసి అందరూ చప్పట్లు కొట్టారు, కనీసం ఒక 5 నిమిషాలన్నా యాక్టింగ్ చేయరా సరిగ్గా, నేను నైట్ అంతా కూర్చొని నైట్ అవుట్ చేశాను కదరా నీ పక్కన లైట్ పెట్టుకొని, మళ్ళీ నేను చెప్పకుండా ఎవరో ఒక సాధువు టైం కూడా తీసుకొచ్చాను కదరా అనగానే మళ్ళీ విదురుణ్ణి చూసి, విదురా మారాల్సింది నేను కాదు, మారవలసినది నా కొడుకు కాబట్టి నా కొడుకుని అడిగాను తప్ప నేనైతే పాండవుల వైపేనయ్యా, నేనైతే కంప్లీట్లీ ధర్మం వైపే ఉంటాను అన్నాడు. ఓహో అలా ఉందా అని అనగానే దుర్యోధనుడు లెగిసి, ఇప్పుడే కదా మీరు చెప్పారు కాబట్టి మేము ఆలోచించుకోవటానికి మాకు కొంచెం సమయం కావాలి అన్నాడు. అనగానే దీనికి ఆలోచించుకోవడానికి సమయం కావాలంటావేమిటని చెప్పి భీష్ముడు లెగిశాడు. భీష్ముడు లెగిసి, ఆలోచించుకోవడానికి నీకు సమయం కావాలా, నీకు బుద్ధి లేదేట్రా, నీకు బుద్ధి వయసు పెరిగింది, తాడి చెట్టులాగా పెరిగావు నువ్వు, అసలు నువ్వు పిలిచి మాయాజూదంలో ఓడించిందే తప్పంటుంది ప్రపంచం మొత్తం. ఇది నా మాటలు కాదు సుయోధన, నీ రాజ్యంలో ఉన్న ప్రజలు యావత్ భూమండలము మాట్లాడుకుంటున్న మాటలు. 4 తమ్ముళ్ళు 4 దిక్కులకెళ్ళి గెలుచుకొని వచ్చిన రాజ్యం వాళ్ళది, పిలిచి మాయాపాచికల్లో లాక్కున్నావు. అయినా సరే వాళ్ళు ఎందుకు దుర్యోధనుడితో, ఎందుకు దుష్టచతుష్టయంతో, ఎందుకు ఈ కౌరవులతో అని చెప్పి మౌనం వహించి వాళ్ళు కురువృద్ధుల ముందు ఒప్పుకున్నారు కాబట్టి 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం వాళ్ళు చేశారు. అలాంటిది తిరిగొచ్చిన తర్వాత నువ్వు రాజ్యం ఇచ్చేయాలి. ఒకటి నువ్వు రాజ్యం ఇవ్వకపోగా మళ్ళీ నీ తండ్రి పనికిమాలిన ఈ రాయబారం పంపించి రక్తపు గూడు మీరెందుకు తింటారు అని అడిగితే వాళ్ళు కనికరించి 5 గ్రామాలు అడుగుతుంటే దానికి నీకు సమయం కావాలట్రా. సమయం అసలు తండ్రి కొడుకులకి ఏమన్నా బుద్ధి ఉందా మీకు? వాళ్ళసలు యుద్ధానికంటూ వస్తే నిలబడే బ్రతుకేట్రా నీది? మన్నటికి మన్న ఉత్తర గోగ్రాణంలో ఏం చూసాం మనం? నువ్వు పారిపోతే నీ కిరీటాన్ని కొట్టేశాడు ధనంజయుడు, నీ కిరీటం పైన ఉన్న మణులు రాలి కింద పడిపోయేటట్టు కొట్టేశాడు, నీ మొత్తం రథాన్ని కొట్టేశాడు. అప్పుడు నీ పక్కన ఏ స్నేహితుడినైతే నువ్వు నమ్ముకొని పక్కన పెట్టుకున్నావో వాడు కనీసం నిన్ను కాపాడలేకపోయాడు. నిన్ను కాపాడలేకపోయాడనేది పక్కన పెడితే వాడి తమ్ముళ్ళని చంపేస్తే కూడా వాడు కాపాడుకోలేకపోయాడు. ఇంకా దేనికిరా నీకు ఇంత గర్వం? కనీసం ఒక నిజాయితీ ఉండాలా, ఆత్మసాక్షి ఉండాలా నీకు? తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఇంకెంతకాలం మోసం చేస్తారు అనగానే ఇమీడియట్లీ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు, భీష్మపితావర్య మీరు కాసేపు శాంతించవలసినది, నా కొడుకేమన్నాడు ఆలోచించుకుంటాననే కదా అన్నాడు, కాబట్టి మీరు కొంచెం సమయం ఇవ్వవలసినది అనగానే భీష్ముడు కూర్చున్నాడు. కూర్చోగానే ద్రోణాచార్యులు వాళ్ళు లెగిశారు. నేను కూడా ఈ సభలో ఉన్నాను కాబట్టి పెద్ద మనిషిగా చెప్తున్నాను, ధృతరాష్ట్ర అసలు వాళ్ళకి సగరాజ్యాన్ని ఇచ్చేయాలి ధర్మబద్ధంగా, కానీ వాళ్ళంతట వాళ్లే 5 ఊర్లు అడిగారు, దయచేసి ఆ 5 ఊర్లన్నా తక్షణం ఇచ్చేయవలసినది, ఎందుకంటే ఇది చాలా అధర్మం మీరు చేస్తుంది, ఇలాంటి అధర్మపు రాజ్యంలో ఉన్నందుకు కురువృద్ధులమైన మేము సిగ్గుపడుతున్నాం అన్నాడు. అక్కడికి ఇమీడియట్లీ సరే అలాగే చేద్దామన్నాడు ధృతరాష్ట్రుడు. ఈయన కూర్చుండిపోయాడు ద్రోణాచార్యుడు. కృపాచార్యులు లెగిసి, నాది కూడా ఒకటే, నిజానికి నేను ఆ యుద్ధం దగ్గర నుంచి చూసిన వాణ్ణి ఉత్తర గోగ్రాణంలో. అసలు అర్జునుడు, మనం చూసిన అర్జునుడు వేరు, ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత అక్కడున్న అర్జునుడు వేరు. కాబట్టి యుద్ధం అనేదొస్తే ధృతరాష్ట్ర నీ కొడుకులు ఖచ్చితంగా పడిపోతారు. కాబట్టి నిజంగా ఇప్పటికీ ఈ ఓవర్ యాక్టింగ్ చెయ్యకుండా
వాళ్ళు అడిగిన 5 గ్రామాలు ఇమీడియట్లీ గ్రాంట్ చేస్తే నీ కొడుకులు బ్రతికిపోతారు. నేను నీ మంచి కోసం చెప్తున్నాను, నీ రాజ్యంలో ఉండి. కాబట్టి నాది కూడా ఇమీడియట్లీ మీరు చేసేయవలసినది అని కృపాచార్యుల వారు చెప్పారు. ఇలాగా మొత్తం కురువృద్ధులైన వాళ్ళందరూ ఇదే చెప్పేసరికి ఇప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు వైపు చూసి, వరే నాయనా, ఎందుకు ప్రాణం మీదకు తెచ్చుకుంటావు? వాళ్ళ 5 ఊర్లు వాళ్ళకిచ్చేస్తే మీరు బ్రతుకుతారు, వాళ్ళు బ్రతుకుతారు. ఈ సమస్యకి ఒక చిక్కుముడి మొత్తం విప్పినట్టుంటుంది, ప్రశాంతంగా అందరం ఉంటాం. కాబట్టి దుర్యోధన ఇచ్చేయి అంటాడు. ఇప్పుడు అక్కడికి కర్ణుడు లెగుస్తాడు. ఎప్పుడెప్పుడు దుర్యోధనుడు కొంచెం ఆలోచన మారుతుంది అని అనుకున్న తరుణంలో ఆ దుష్టచతుష్టయంలో అగ్రజుడైన కర్ణుడు లెగుస్తాడు. ఇప్పుడు కర్ణుడు వేదాంతం ఒకటి ఉంటుంది. కర్ణుడు ఏం చెప్తాడంటే, ఏమిటి మాట్లాడితే పాండవులు గొప్ప, అర్జునుడు 13 సంవత్సరాల ముందున్నట్టు ఇప్పుడు లేడు, అందరినీ చితగొట్టేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడని మాట్లాడతారేంటి మీరు? ఏంటి మమ్మల్ని భయపెడుతున్నారా ఏంటి మీరు? నా దగ్గర వాసవి శక్తి ఉంది, మీకు తెలుసా సంగతి? ఓకే, అది వేశారంటే అర్జునుడు ఒక్క క్షణానికి చచ్చిపోతాడు. నేనేమన్నా నార్మల్ వ్యక్తినా? నేను పరశురాముడి దగ్గర అస్త్రశస్త్రాలు నేర్చుకున్న వాణ్ణి. భయపడుతున్నారేంటి? మమ్మల్ని భయపెడుతున్నారు. మా యువరాజు తలుచుకుంటే బిచ్చం కింద పడేస్తాడు 5 ఊర్లు కావాలంటే. కానీ ఇలా భయపెట్టి తీసుకోలేరు మీరు. మా యువరాజు అయిన దుర్యోధనుడు తలుచుకుంటే, అంటే అతనికి నచ్చితే 5 ఊళ్ళు పడేస్తాడు. బిచ్చగాళ్లలాగా వచ్చి బిచ్చం ఎత్తుకోమనండి 5 ఊళ్ళల్లో, 5 ఊళ్ళు ఏలుకోమనండి. ఎలాగో వాళ్ళు విరాట రాజ్యం దగ్గర అమాలీలుగా కూలీలుగా పనిచేసిన వాళ్లే కదా. వాళ్ళకి ఇంకా పరాక్రమం శౌర్యం అంతా ఉంటుందా వాళ్ళకి? 12 సంవత్సరాల అరణ్యవాసంలో ఏం తిన్నారు? ఆకులు అలమలు తిని బ్రతికిన వాళ్లే కదా. కాబట్టి భయపెట్టి మాతో భయపెట్టేటట్టు మాట్లాడద్దు. కాబట్టి కొంచెం సమయం ఇవ్వండి, మా యువరాజు ఆలోచించుకొని ఆ 5 ఊర్లేదో వాళ్ళకి బిచ్చం కింద పడేస్తే అవి ఏలుకోమనండి అన్నాడు. ఇది చూసిన భీష్ముడికి బీపీ మామూలుగా రాలా ఈసారి. లాస్ట్ టైం అయినా కొంచెం బీపీ వచ్చింది. ఈసారి లెగిసి, రాధేయ అంటే రాధకు పుట్టినవాడు అని, నీకు కొంచెమైనా మనస్సాక్షి ఉందా? నీకు నిజంగా గుండెల మీద చేసుకొని మాట్లాడు కర్ణ. మన్నటికి మన్న నీ కళ్ళ ముందు నీ 2 తమ్ముళ్ళని చంపితే ఏం చేశావయ్యా? అప్పుడు తెలీదా నీకు వాసవి శక్తి వెయ్యాలని? ఇప్పుడు వచ్చి నేను వాసవి శక్తి ఉంది, నేను పరశురాముడి దగ్గర, నువ్వు పరశురాముడి దగ్గర యుద్ధాన్ని నేర్చుకున్నావేమో, పరశురాముడి దగ్గర నేను యుద్ధమే చేసిన వాడిని. నేను పరశురాముడికి అందరికంటే ప్రియమైన శిష్యుడిని ఎవరన్నా ఉంటే క్షత్రియుల్లో నేనే ఉంది. నాకే ఆయన అన్ని అస్త్రశస్త్రాలు నేర్పించాడు. అలా అంబ విషయంలో నేను పరశురాముడితో యుద్ధం చేసిన వాడిని. నేను అంటే యుద్ధం చేసి పరశురాముడిని గెలిచానని చెప్పట్లేదు, యుద్ధం చేసిన వాడిని నేను. పెద్ద పరశురాముడి దగ్గర నేర్చుకున్నానంటావేంటి నువ్వు? నీ వీరప్రతాపం ఏంటో చూశాను కదా నేను ఆ రోజు. నీ గుండెల మీద చెయ్యేసుకొని మాట్లాడాలి కదా ఇలాంటివేమన్నా మాట్లాడుతున్నప్పుడు. నువ్వు ఏది పడితే అది ఎలా మాట్లాడుతున్నావా? ఆత్మవంచన చేసుకుంటున్నావు. నువ్వు మోసపోతే పర్లేదు, నీ వల్ల అమాయకపు మా దుర్యోధనుడు మోసపోతున్నాడు. ఎందుకంటే కురువృద్ధుల మీద అతనికి గౌరవం లేదు. మేమందరం ఎప్పుడూ పాండవుల వైపు మాట్లాడతామని అతను అనుకుంటున్నాడు. నువ్వు మాట్లాడే దాంట్లో లాజిక్కే లేదు. ఇన్నిసార్లు ఓడిపోయావు నువ్వు. ఒకసారా ఓడిపోయింది కర్ణ నువ్వు. ఎన్నిసార్లు ఓడిపోయావు? అయినా సరే ఇంకా ప్రగల్భాలు పలుకుతావు నువ్వు. నేను ఇది చేయగలను, అది చేయగలను, మా యువరాజు బిచ్చమేస్తాడని. భయం అనేది ఒకటి ఉండాలయ్యా. భయం ఉంటేనే మనిషికి బ్రతుకు. నీకేదా భయం? లోపల భయం పెట్టుకొని బయటకు భయం లేనివాడుగా నటించే వ్యక్తివి నువ్వు. అసలు నీలాంటి వాడి వల్ల కాదు మా కురు సామ్రాజ్యం 2గా చీలిపోతుంది. ఇవాళ నీ వల్లే ఈ కురు తమ్ముళ్లల్లో, ఈ అన్నదమ్ముల పిల్లలలో ఇంత వైర్యం పెరిగింది. ఎక్కడో రథం నడుపుకోవాల్సిన వాడివి నువ్వు. ఇవాళొచ్చి మా పక్కన కూర్చొని నా మనవడు మారదామని ఆలోచించిన ప్రతిసారి లెగిసి వాడిని ఏదో రకంగా వాడి మైండ్ని స్పాయిల్ చేస్తున్నావు. కాబట్టి నువ్వెందుకు పనికి రావు? యుద్ధం చేసే మనిషివి కాదు, ఆ యుద్ధంలో గెలిసే మనిషివి కాదు. కాబట్టి నీ మాటలు
అసలు ఎవరూ ఇక్కడ సీరియస్గా తీసుకోకూడదు అని ముఖం మీద చెప్పేసరికి ఈసారి కర్ణుడు చాలా హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి ఒకవేళ యుద్ధమే వస్తే భీష్మ, నేను ఇవాళ చెప్తున్నాను, ఎన్ని మాటలు నువ్వు మాట్లాడితే ప్రతి సభలో నన్ను చులకన చేసి మాట్లాడుతున్నావు. కాబట్టి ఒకవేళ యుద్ధమే వస్తే, నువ్వు ఆ యుద్ధంలో మా తరఫున పోరాడితే, నువ్వు చచ్చిన తర్వాతే నేను మళ్ళీ ధనస్సు మళ్ళీ బాణాలు పట్టుకుంటాను తప్ప నువ్వు ఉన్నంత వరకు నేను యుద్ధంలోకి రానంటాడు కర్ణుడు. ఇప్పుడు ఇక్కడ కూడా హ్యాండ్ ఇచ్చాడు. అంటే అంటే ఇది నిజం. ఇది అనగానే పోనీ ఇలాగ అన్నాడుగా కర్ణుడు, వీరశపథం, నువ్వు పడిపోయిన తర్వాతే నేనొచ్చి నేను అప్పుడే ధనస్సు పట్టుకుంటాను, అప్పుడే బాణాలు పట్టుకుంటాను అని అనగానే, అంటే వ్యాసభారతంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, అందరూ నవ్వి, ఇది ఆంధ్ర మహాభారతంలో కూడా ఉంది. భీష్ముడేమన్నాడంటే, ఓ నువ్వు వచ్చి చేసేది అక్కడ ఏమీ లేదు, నువ్వు యుద్ధానికి రావటం వల్ల ఒరిగేదేమీ లేదు, నువ్వు యుద్ధానికి రాకపోవటం వల్ల వచ్చే నష్టమూ లేదు, కాబట్టి నువ్వు వీరుడు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు వీరుడు అని మేమెవ్వరం ఎప్పుడు అనుకోలేదయ్యా, నువ్వు వీరుడు అని వీడు అనుకుంటున్నాడు, నా మనవడైన దుర్యోధనుడు. మేమెప్పుడు అనుకోలేదు, ఓ చాలా చూసాంలే కానీ నువ్వు యుద్ధానికి రాకపోవటం వల్ల మాకు వచ్చే నష్టమేం లేదు, నువ్వు మూసుకు కూర్చో అక్కడ అన్నాడు. ఇంకా కర్ణుడికి అసలు సిగ్గు ఉన్నవాడైతే కర్ణుడు ఇంకా ఆ సభలో కూర్చోకూడదు. అన్నిటికంటే ఇక్కడ ఒక మూలంగా ఏమన్నాడు, నీ వల్ల మా కుటుంబం రెండుగా చీలిపోతుంది, ఈ అన్నదమ్ముల బిడ్డలు కొట్టుకుంటున్నారు, కొట్టుకునే స్టేజ్కి వచ్చారు, అది నీ వల్ల. ఇప్పుడు ఇమీడియట్లీ అక్కడ ధృతరాష్ట్రుడు కళ్ళు కొంచెం అంటే గుడ్డివాడైనప్పటికీ అతనికి మొత్తం అక్కడ జరుగుతుంది అర్థమయ్యి, భీష్మ పితామహ మీరు కూర్చోవలసినది, ఇది మనం ఇలాగ మాట్లాడుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలు పడుతూ చేసేది కాదు, మనం అందరం కురు సామ్రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం, మనందరం కురు సామ్రాజ్యంలో ఉన్నాం, కాబట్టి యువరాజు దుర్యోధనుడు, కాబట్టి ఇద్దరం కలిసి, నేను ఈ యువరాజు అయిన దుర్యోధనుడు ఇద్దరం కలిసి కూర్చొని మీరన్నట్టే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం, ఇక్కడే తీసుకుంటాం, దుర్యోధన నువ్వు చెప్పు అన్నాడు. ఇప్పుడెప్పుడైతే కర్ణుడు ఇలాంటి ప్రతిజ్ఞ చేశాడో ఇక్కడ ఈ దుర్యోధనుడికి మైండ్ ట్రిగర్ అయింది. ట్రిగర్ అయ్యి, ఏమిటి నేను భయపడి వాళ్ళకి 5 ఊర్లు ఇవ్వాలా, ఇందాక నేను ఆలోచిస్తానన్నాను, మీరు పెద్దవాళ్ళందరూ లెగిసి వాళ్ళు శూరులు, వాళ్ళు ధీరులు, ధర్మం వాళ్ళ వైపు ఉంది, ఏమిటి ఈ మాటలన్నీ అంటే నేను భయపడిపోయి ఇప్పుడు పోసేసుకొని ఇవ్వాలా వాళ్ళకి 5 ఊర్లు మీరు చెప్పగానే? అసలు నా పరాక్రమం ఏంటో తెలుసా మీకు? అయినా నాన్న నువ్వు మాట్లాడితే భీముడు గురించి మాట్లాడటం మానే. ఇప్పుడు వాళ్ళ నాన్నతో అంటున్నాడు, గుడ్డివాడైన ధృతరాష్ట్రుడితో, నువ్వు మాట్లాడితే భీముడు గురించి భయపడటం మానే, నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఈ కురువృద్ధులు నన్ను కర్ణుడిని ఇన్ని మాటలంటున్నారు, నీకు అది అర్థమవుతుందా? అసలు నీకు సిగ్గుందా నాన్న కొడుకుని అలా అంటాం, కొడుకుని అలా చులకన చేసుకోవడం నలుగురు ముందు నీకు సిగ్గుందా? ఇది అసురతత్వం అంటే. నేను మీకు చెప్పాను కదా, వీళ్ళెవరికీ మిత్రులు కాదు, ఎవరికి శత్రువులు కాదు, సమయానికి స్వార్థపరులు వీళ్ళు. అంత పెద్ద సభలో ఇప్పుడు నాన్నను పెట్టుకొని నువ్వు భీముడంటే భయపడుతున్నావు కాబట్టే వీళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నారు. సరే, ఇప్పుడు అందరూ మాట్లాడారుగా, నేను మాట్లాడతాను వినండి. నేను ఎవరి దగ్గర యుద్ధం నేర్చుకున్నాను తెలుసా? బలరాముడి దగ్గర యుద్ధం నేర్చుకున్నాను. ఇప్పుడు నేను నార్మల్గా ఏమీ లేను. మొన్న అర్జునుడంటే బాణాలతో కొట్టాడు కాబట్టి నేనేం చేయలేకపోయాను. అదే భీముడు ముందు నేను గదతో నించుంటే తుక్కు తుక్కు కింద భీముడిని కొట్టేస్తాను. ఆ రోజు తమ్ముళ్ళు చనిపోయారనే బాధతో కర్ణుడు యుద్ధం చేయలేకపోయాడు. ఓహో, ఇది కవరింగ్. ఇంత అదే కవరింగ్లో పరాకాష్ఠ ఇది. లేకపోతే అసలు కర్ణుడు తలుచుకోనుండి ఆ వాసవీ శక్తిని వాడుంటే ఆ గాంధీవం పట్టుకున్న అర్జునుడు అక్కడే పడిపోయి ఉండాలి. కాబట్టి మీరు మమ్మల్ని భయపెట్టడం మానేయండి. నేను అప్పటికీ చెప్పాను, కర్ణుడు ఏం చెప్పాడు, నా స్నేహితుడు బిచ్చం పడేస్తే పడేస్తాడు యువరాజు అని చెప్పాడు. కానీ ఏంటి మీరు మాట్లాడుతుంది? వాళ్ళు 7 అక్షోహిణుల సైన్యం ఉందంటే మనం భయపడిపోవాలా? మన దగ్గర 11 అక్షోహిణుల సైన్యం ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా మన వైపే 2 అక్షోహిణుల సైన్యాన్ని వదిలేశాడు. కాబట్టి ఎవరెవరు లేరు మన దగ్గర. జయద్రథుడున్నాడు, సైంధవుడు,
బాహ్లీకుడున్నాడు, సోమదత్తుడున్నాడు, శల్యుడున్నాడు, భగదత్తుడున్నాడు. వీళ్ళందరూ ఎవరన్నా నార్మల్ వ్యక్తులా? భగదత్తుడు నరకాసురుడు కొడుకు. మన దగ్గర ఏమన్నా వీరులు లేరనుకుంటున్నారా మీరు? కాబట్టి నాన్న, ఇది నేను నీతో మాట్లాడుతున్నాను. నాకు భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళు అనవసరం. వీళ్ళకు ముందు నుంచి కూడా పాండవుల వైపు ధర్మం ఉంది, ఆ ధర్మం ఇలాంటి మాటలు మాట్లాడతారు. నాకు నచ్చని మాట ఈ పాండవులు. కాబట్టి నువ్వు ముందు భయపడటం మానే. నువ్వు భయపడుతున్నావు కాబట్టి నీ పక్కన కూర్చొని వీళ్ళు భయపెడుతున్నారు. కాబట్టి నువ్వు ముందు మన దగ్గర ఉన్న బలాన్ని అర్థం చేసుకో అని ఎప్పుడైతే అలా లెగిసి ఖండకావరంతో దుర్యోధనుడు మాట్లాడాడో, ధృతరాష్ట్రుడు మళ్ళీ ఫుల్లుగా ఏనుగు స్నానం చేసి మట్టి వేసేసుకున్నట్టుగా ఇప్పుడు సంజయుడి వైపు తిరిగి, అందులో సంజయుడి వైపు తిరిగినా పర్లా, కానీ విదురుడిని చూసి, విదురా, నా కొడుకు చెప్పింది కరెక్టే కదయ్యా, అమ్మా మన వైపు 11 ఉన్నాయి కదా, ప్లస్ ఇప్పుడు నా కొడుకు మాట్లాడిన పెద్ద పెద్ద పేర్లు కూడా అన్ని పెద్ద పెద్ద పేర్లు కదా. కాబట్టి అసలు ఈ యుద్ధం అనేది వస్తే మేము, నా కొడుకున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే నా కొడుకే గెలుస్తాడేమో, నేనే అనవసరంగా భయపడి రాత్రులు నిద్రపట్టక నిన్ను పిలిచి మాట్లాడానేమో అనగానే విదురుడు నెత్తి పట్టుకుంటాడు. నా అన్నయ్య, ఇంక నువ్వు సనత్సుజాతుడు చెప్పిన తర్వాత కూడా ధర్మం అంటే ఇంత కూడా తెలియకుండా నువ్వు ఈ క్వశ్చన్ అడిగావంటే ఇంక నేను నిజంగా సిగ్గున్నవాడినైతే నీ దగ్గర ఒక నిమిషం ఉండకూడదు. దాని తర్వాత నీకు మళ్ళీ మంచి చెప్పకూడదు నేను. ఏమిటయ్యా విదురా, నేను నిజమే కదా, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. నేను భయపడ్డాను, అందుకనే మీరందరూ నన్ను భయపడుతున్నారు అని నా కొడుకు అంటున్నాడు కదా. నా కొడుకు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఇక్కడ కూడా పరాక్రమవంతులు ఉన్నారు కదా, 11 అక్షోహిణీల సైన్యం ఉంది కదా, అక్కడ 7 కదా. లాజిక్ మాట్లాడండి అయ్యా, ఎంతసేపు ఎమోషనల్ ఏంటి? ఎప్పుడు మాట్లాడితే ధర్మం ఇది అది కాదు. నా కొడుకు ఒక ప్రశ్న వేశాడు, తార్కికంగా మాట్లాడండి, బీ ప్రాక్టికల్. అంతేగాని నేను రాత్రి నిద్రపట్టట్లేదు అని నీకు ఫోన్ చేయగానే నువ్వు వచ్చి నాకు అన్ని మంచి మాటలు చెప్పి పాండవుల వైపు నన్ను తిప్పేశావు. కాబట్టి ఇప్పుడు నాకు నిజంగా దీని ఆన్సర్ కావాలి, ఆన్సర్ మై సన్ అనగానే సంజయుడు లెగిశాడు. సంజయుడు లెగిసి, సంజయుడికి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళింది ఈసారి. నేను ఒక పని చేస్తా అని, ధృతరాష్ట్ర, మేము అలిసిపోయాం, అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా నీ పక్కన కూర్చొని చెప్తూనే ఉన్నాం. ఈసారి నేను మామూలుగా మాట్లాడను, నాకు ప్రూఫ్ కావాలి. కాబట్టి నీ భార్య అయిన గాంధారిని, నీ తండ్రి అయిన వ్యాసుడిని కూడా పిలువు, ఓకే? అందరి ముందే నేను మాట్లాడతాను. కాబట్టి ఇక నీతో ఓపెన్గా మాట్లాడటం, నీతో ప్రైవేట్గా మాట్లాడటం అనికి నా దగ్గర, విదురుడి దగ్గర ఇంకో ఓపిక లేదు నాయనా అనగానే అది చూసిన వాళ్ళు, ఈ భీష్ముడు ద్రోణాచార్యుడు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకుంటారు ఇదంతా కామెడీ చూసి. ఇప్పుడు ఒక్కసారిగా కళ్ళు మూసుకోగానే అక్కడికి వ్యాస భగవానుల వారు వచ్చేస్తారు. గాంధారిని లోపల నుంచి చిలికెత్తలు పిలుచుకొని వచ్చి కూర్చోబెడతారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన వ్యాస భగవానుడికి ఉన్న కురువృద్ధులందరూ సాష్టాంగ నమస్కారం చేసి అర్ఘ్యపార్ఘ్యాదులు ఇచ్చిన తర్వాత అప్పుడు సంజయుడు, వ్యాస భగవానుడు సాక్షిగా, నీ భార్య అయిన గాంధారి సాక్షిగా నేను నీకివ్వబోయే ఆఖరి సలహా ఇదేనయ్యా ధృతరాష్ట్ర. నీ కొడుకు చెప్పాడుగా మన వేపేం తక్కువ అని, ఇప్పుడు నేను చెప్తా. నేను గంగేయుడు అయిన భీష్ముడు అంబ చేతిలో చచ్చిపోతాడు. అసలు అంబే పుట్టింది, శిఖండిలాగా పుట్టింది, ద్రుపదుడి దగ్గర పెరిగింది. ఆమె వల్ల భీష్ముడు చచ్చిపోవాల్సినదే, ఎందుకంటే అది రుద్రానుగ్రహం. రుద్రుణ్ణి ప్రార్థించి వచ్చి ఇక్కడ నించుంది. కాబట్టి నీ ఫస్ట్ వికెట్ భీష్ముడు అంబ వల్ల అవుట్. శిఖండి అటువైపు ఉంది. శిఖండి వెనకాల ఎవరు నించుంటాడు అంటే ద్రుపదుడే నించుంటాడు. ఓకే, ఒక వికెట్ డౌన్. ఇప్పుడు ద్రోణాచార్యుడి మీదకి వద్దాం. ద్రోణాచార్యుడిని చంపటం కోసమే ఒక కొడుకుని కన్నాడు యజ్ఞం చేసి. ఆ కొడుకు పేరే దృష్టద్యుమ్నుడు. అది విధిలిఖితం, దాన్నెవరూ మార్చలేరు. కాబట్టి ద్రోణాచార్యుడు చచ్చిపోతాడు, దృష్టద్యుమ్నుడు. ఆ దృష్టద్యుమ్నుడు ఎక్కడున్నాడు? పాండవుల వైపు ఉన్నాడు. ఈ ఇద్దరినీ ఎవరైతే చంపలేరు అని అనుకుంటున్నారో
వాళ్ళిద్దరినీ కూడా సునాయాసంగా చంపేవాళ్ళు దైవానుగ్రహంతో అక్కడ పెరిగారు, అక్కడే ఉన్నారు. ఇక మిగిలిన నీ కొడుకులు, అంటే ఇది నచ్చకపోయినా నేను వ్యాస భగవానుడు సాక్షిగా చెప్తున్నాను, ధృతరాష్ట్ర, నీ 100 కొడుకుల్ని భీముడు చంపేస్తాడు. ఒకడే భీముడు నీ 100 కొడుకుల్ని చంపేస్తాడు. నీకిది అతిశయోక్తిగా ఉన్నా, నీకిది ఎక్స్క్లమేటరీ మార్కుగా వింతగా ఉన్నా అది నిజం. ఇవాళ నేను చెప్పకపోతే చెడగా నువ్వు చూస్తావు, చెప్పింది వినకపోతే చెడగ చూడమన్నారు. అందుకే కాబట్టి మొత్తం నీ 100 కొడుకులు భీముడి చేతిలో చచ్చిపోతారు. ఇక నువ్వు చెప్తున్న సోమదత్తుడు సాత్యకి చంపేస్తాడు. సాత్యకి మామూలు పరాక్రమవంతుడు కాదు. ఇక నువ్వనుకుంటున్న పెద్ద పెద్ద వాళ్ళెవరైతే మిగిలారో, నువ్వనుకుంటున్న జయద్రథుడు, సైంధవుడు, బాహ్లీకుడు, దాని తర్వాత భగదత్తుడు, ఇక నువ్వు ఎవరెవరు భూరిశ్రవలు, నువ్వు ఎవరెవరిని చూసి మురిసిపోతున్నావో ఈ 11 అక్షోహిణి సైన్యంలో ఉన్న వాళ్ళందరినీ ఒక్కడే ఒకడు ధనంజయుడు చంపేస్తాడు. సవ్యసాచైన అర్జునుడు కొట్టేస్తాడు. క్లీన్ బౌల్డ్. వీళ్ళందరూ పోగా ఇంకా ఎవరన్నా మిగిలితే శకుని ఇలాంటి వాళ్ళని నకుల సహదేవులు కొట్టేస్తారు. వీళ్ళందరి తర్వాత ఇంకెవరన్నా మిగిలుంటే ఆఖరికి వాళ్ళని ధర్మరాజు కొట్టేస్తాడయ్యా. ఇక్కడ ఎవడిక్కడ వేపు, నువ్వు ప్రాక్టికల్, బీ ప్రాక్టికల్ అన్నావు కదా, నేను ప్రాక్టికల్గానే చెప్తున్నా. ధర్మం గిర్మం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే దాని గురించి ఏబిసిడి కూడా తెలియదు నీకు నీ కొడుకులకి. వాళ్ళ రాజ్యం మీద కూర్చొని మీరు తింటారేమిట్రా, అసలు ఇదేం ధర్మం రా నాయన. కాబట్టి ఇక కర్ణుడు గురించి వస్తే, నేను ఇవాల్టి వరకు కర్ణుడు అర్జున్ని జయించడం అనేది చూడలా. అసలు కర్ణుడు పూర్తిగా యుద్ధం చేయగలుగుతాడా లేదా అనేది కూడా మా అందరికీ పెద్ద డౌట్. ఎందుకంటే మేము ఇవాల్టి వరకు కర్ణుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం చేసిందే చూడలేదు. భీష్ముడు అన్న మాట కూడా ఏమి అది వాదోపవాదం కాదు, అది ఆర్గ్యుమెంట్ కాదు, ఆయన చూసిందే చెప్తున్నాడు ఆయన. సో కర్ణ, నువ్వేమి బాధపడకు, బీ ప్రాక్టికల్ అన్నాడు మా రాజు. నిజం చెప్పాలి, నువ్వు అనుకుంటున్న వాసవి శక్తి ఏంటో, మరి నువ్వు పరశురాముడి దగ్గర ఏం నేర్చుకున్నావో, మేమైతే ఇవాళ వరకు నువ్వు అర్జునుడిని నిగ్రహించడం మేము చూడలేదు. కాబట్టి ఒక కర్ణుణ్ణి పెట్టుకొని యుద్ధానికి రెడీ అవ్వటం అనేది కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటం లాంటిది. కాబట్టి నేను ప్రాక్టికల్గా నీకు చెప్పేశాను. ఇక ఇంతకంటే ప్రాక్టికల్గా నీకేం చెప్తాను ధృతరాష్ట్ర. దీనికి సాక్ష్యం మీ భార్య గాంధారి, నీ తండ్రి వేదవ్యాసుడు అనగానే వేదవ్యాసుడు చూసి నవ్వాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ధర్మరాజుకు చెప్పాడు 13 సంవత్సరాల తర్వాత చాలా పెద్ద అక్షయం వచ్చి జనాలందరూ చనిపోతారు అని. వేదవ్యాసుడు ఏమీ మాట్లాడలా. ఆయన కేవలం వీడు ధృతరాష్ట్రుడి యొక్క అజ్ఞానాన్ని చూసి నవ్వుకున్నాడు మనసులో. దాని తర్వాత భీష్మ ద్రోణాదులు సంజయుడు చెప్పిన దానికి క్లాప్స్ కొట్టారు. కరెక్ట్గా చెప్పావు. ఇప్పుడు ఆయన ఇమీడియట్లీ భయం వచ్చేస్తుంది ఇప్పుడు. అంటే ధృతరాష్ట్రుడు ఎంత ఫన్నీ క్యారెక్టర్ అంటే, వాళ్ళ కొడుకు అడిగితే కాన్ఫిడెన్స్ వస్తుంది, వీళ్ళు చెప్పగానే భయం వచ్చేస్తుంది. ఇదంతా గమనించండి మీరు. ఇలాంటి పర్సనాలిటీస్ మీ అందరి ఇళ్లలో కూడా ఉంటారు. స్ప్లిట్ పర్సనాలిటీ ఇది. ఇమీడియట్లీ గాంధారి వైపు చూశాడు. గాంధార్ అంది, మనకి వద్దే వద్దు నాయనా, నాకు ముందు నుంచి చాలా పెద్ద భయం ఉంది. ఆ భీముడు మొత్తం నా 100 మంది కొడుకుల్ని చంపేస్తానన్నాడు. ఇప్పుడు సంజయుడు కూడా చెప్తున్నాడు. ఇక్కడున్న కురువృద్ధులు కూడా ఏమీ మాట్లాడట్లేదు. వద్దు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేద్దాం. ఆ 5 గ్రామాలు ఏదో అడిగారు, వాళ్ళకి ఇచ్చేస్తే మన పని అయిపోతుంది. దుర్యోధన, నేను తల్లి తండ్రి ఇద్దరం కలిసి నిన్ను ప్రాధేయపడి నీకు చెప్తున్నాం, దయచేసి ఈ 5 ఊర్లు మీరు ఇచ్చేయవలసినది అని చెప్పి వాళ్ళు దుర్యోధనుడితో చెప్పారు. ఇప్పుడు దుర్యోధనుడు లెగిశాడు. లెగిసి, వీళ్ళందరూ చచ్చిపోతారా? ఏం సంజయ్, నువ్వు చూసావా? నువ్వేదో పెద్ద చూసినట్టు మాట్లాడతావేమిటి? మా 100 మందిని భీముడు ఒక్కడే చంపేస్తాడు, మేము చేతులకి గాజులు తొడుక్కున్నాం. ఇదేనా నువ్వు మాట్లాడే మాటలు? నేను సూది పెట్టే ప్రదేశం కూడా ఇవ్వను. 5 ఊర్లు దూరపు సంగతి, సూది మొన పెట్టే ప్రదేశం కూడా నేను ఇవ్వను వీళ్ళకి అని. ఆంధ్ర మహాభారతంలో అలాగా వ్యాస మహాభారతంలో ఒక గడ్డి మొలిసే ప్రదేశం కూడా నేను ఇవ్వను. నువ్వు ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.
ఏమిటి భయపెట్టా మీరు తీసుకునేది? వాళ్ళ వైపు ధర్మం ఉంటే ఎవడికి గొప్ప? నా వైపు ఎంతో పరాక్రమం పౌరుషం ఉంది, నా వైపు మొగతనం ఉంది. మేము ఎంతమంది వచ్చినా వాళ్ళని మేము ఓడించగలం. తండ్రి నీకొకటే చెప్తున్నా, వీళ్ళు మైండ్ గేములు ఆడుతున్నారు నీ దగ్గర, నిన్ను భయపెడుతున్నారు, నువ్వు భయపడుతున్నావు. దయచేసి ఈ దుర్యోధనుణ్ణి నమ్ము, నా మిత్రుడైన కర్ణుణ్ణి నమ్ము, మా వెనకాల ఉన్న దుశ్శాసనుణ్ణి, మన 99 మంది కౌరవుల్ని నమ్ము, మన ఇంటి బావగారైన సైంధవుణ్ణి నమ్ము. నువ్వు రుద్రానుగ్రహంతో వచ్చాడిప్పుడు, మామూలుగా లేడు. ఆల్రెడీ నరకాసురుణ్ణి చంపాడనే బాధతో బ్రతుకుతున్నాడు భగదత్తుడు. ఆయన దగ్గర విపరీతమైన అస్త్రశక్తి ఉంది. వీళ్ళు చెప్పేది నువ్వు నమ్మకు. కాబట్టి మనం మొగతనంతో వాళ్ళని చంపి ఈ రాజ్యాన్ని ఏల్దాం. ఇవాల్టి వరకు మీరేం చెప్పారు? వాళ్ళు సంపాదించిన రాజ్యాన్ని మేము అనుభవిస్తున్నాం అన్నారు కదా. ఇవాళ వాళ్ళని చంపి ఈ రాజ్యాన్ని మేము అనుభవిస్తాం. యాక్చువల్లీ దుర్యోధనుడు అంటే ఏమనుకున్నావురా నువ్వు? ఈ భూమండలాల్ని ఏలటానికే పుట్టాడు వీడు. వీడు ఒకడితో షేర్ చేసుకోడు రాజ్యాన్ని. నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా? అనగానే భీష్ముడు చూసి అసలు ఇంత అంటే మొండితనానికి కూడా ఒక ప్రాక్టికాలిటీ ఉంటుంది. ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, మేకపోతు గాంభీర్యం అయ్యా నీ కొడుకుది. ఈ పొట్టేలు కూడా వెళ్ళి అలాగే కొండను గుద్దుకుంటుంది. గుద్దుకున్న తర్వాత దాని తల పగిలది చచ్చిపోద్ది. కాబట్టి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, వీడు రణరంగంలోకి వచ్చి గెలవటం అనేది కళ. కాబట్టి అలాంటిదేమీ జరగదు. వీడు ఓన్లీ ప్రగల్భాలు మాత్రమే పలుకుతున్నాడు. అటువైపు శ్రీకృష్ణుడున్నాడు. అసలు అదర్థమవుతుందా? ఇంతసేపు మీరు వీడు వాడు గురించి మాట్లాడారు తప్ప సంజయుడు కూడా చెప్పలేదు. అటువైపు అందరికంటే పెద్దవాడైన శ్రీకృష్ణుడున్నాడు. శ్రీకృష్ణుడు గొప్పతనం ఏంటంటే ఇవాల్టి వరకు ఒక్క యుద్ధం ఓడిపోయినట్టుగా చరిత్రలో లేదు. అలాంటిది మనకు ఎగెయిన్స్ట్గా నించుంటాడు శ్రీకృష్ణుడు. తెలుస్తుందా మీకు? భయం ఉండక్కర్లా. నేనే జరాసంధుడు లాంటి ఓడించలేకపోయా. పెద్ద పెద్ద సాల్వుణ్ణి, జరాసంధుణ్ణి, ఏకలవ్యుణ్ణి, పౌండ్రీక వాసుదేవుణ్ణి, దంతవర్తుణ్ణి, ఇంకా ఎంతోమంది రాక్షసులని అవలోలగా చంపిన శ్రీకృష్ణుడున్నాడు. శ్రీకృష్ణుడు అంటే ఏమన్నా నార్మల్ మనిషి అనుకుంటున్నావా నువ్వు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు హరే ఒక మనిషిగా మన ముందు బ్రతుకుతున్నాడు. ఆ సంగతి మీరు మర్చిపోవద్దు. కంసుడి చావు ఇంకా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. కాబట్టి దాన్ని ఎలా మర్చిపోతావు? ధృతరాష్ట్ర అనగానే ధృతరాష్ట్రుడికి ఒక్కసారిగా ఒళ్ళు జలజరిస్తుంది. అసలు అన్నిటికంటే మెయిన్ విషయమైన శ్రీకృష్ణుడిని ఎలా మర్చిపోయావు రా బాబు అని. రే దుర్యోధన, అసలు వాళ్ళని వదిలే పాండవులను చితగొట్టేస్తావు. మరి శ్రీకృష్ణుడి పరిస్థితి ఏమిటి భీష్మ పితామహ? కృష్ణుడు నారాయణుడా? ఎలా నారాయణుడు? నీకు నారాయణుడేమో, నాకుత్త రాజు మాత్రమే. ఇక్కడ మీరు ఈ అధ్యాయం అంటే ఈ చాప్టర్ ఆఫ్ సభాపర్వం చదివిన తర్వాత ప్రేక్షకులందరికీ నా విన్నపం ఏంటంటే, దైవీ అసుర సంపద్విభాగ యోగం కృష్ణుడు 16వ అధ్యాయం భగవద్గీతలో చెప్తున్నాడు. అసలు అసురులు ఎలా ఆలోచిస్తారు, మంచివాళ్ళు ఎలా ఆలోచిస్తారని. ఎందుకంటే వాళ్ళకు ఫ్యాషన్ అయిపోయింది, ఎవడికి నచ్చినట్టు వాడు ఆలోచించుకోవచ్చు. సిట్యుయేషన్కి నాకు కరెక్ట్ అయింది నీకు తప్పు అవుద్ది, నీకు తప్పు అయింది నాకు రైట్ అవుద్ది. ఇలాంటి వేదాంతాలన్నీ ఉన్నాయి కదా కలియుగంలో. స్పష్టంగా చెప్పేశాడు కృష్ణుడు, అసురుడు ఇలా ఆలోచిస్తాడు, సురుడు ఇలా ఆలోచిస్తాడు. అందులో ఒక శ్లోకం గుర్తొస్తుంది నాకు దుర్యోధనుడిని చూస్తే, ఈశ్వరోహమహం భోగి సిద్ధోవాన్ బలవాన్ సుఖీ అని అసురుడు అనుకుంటాడంట. నేనే ఈశ్వరుణ్ణి, నేనే పరమభోగిని, ఎల్లప్పుడూ నేను సుఖంగా ఉంటాను, రాజ్యాలన్నీ నేనే ఏలుకుంటాను అని అనుకుంటాడంట. అసలు భగవంతుడున్నాడా? ఉంటే వాడిని ఎవడన్నా చూశాడా అని. అసలు దుర్యోధనుడు కాన్ఫిడెన్స్ చూసి భీష్మ ద్రోణాదులకు అర్థం కాదు. అతను అతను కేవలం నాకొక రాజు, ఆ రాజులో కొంచెం చాకచక్యం తెలిసిన రాజు, కొంచెం బాగా ఆటగాడు, కొంచెం బాగా కపటాలు తెలిసినవాడు, కొంచెం బాగా స్ట్రాటజీలు వేసేవాడు. అయినా కృష్ణుడికి భయపడతామా మనం? ఎందుకంటే కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు కదా ఆయుధం పట్టమని. అటువైపు ఉంటే మాత్రం మనకు ఒరిగేదేంటి?
అంటే ఎన్ని రకాలుగా పాపం గుడ్డివాడైన ధృతరాష్ట్రుడితో ఆడుకుంటున్నాడు ఒక కొడుకు, చూసారా మీరు? వీళ్ళు ఇప్పుడు కృష్ణుడిని చూపించి మనల్ని భయపెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మొత్తం రాజ్యాన్ని మొత్తం నాకు ఇచ్చేశాడు, ఆయన అక్షోహిణి సైన్యం నాకు ఇచ్చేశాడు. కాబట్టి ఆయన అటువైపు ఉంటాడు. ప్లస్ ఆయన చూపించేది ఏమిటి? ఆత్మీయత అంట, అనురాగం అంట, ప్రేమ అంట. అవేమన్నా బాణాలై మా మీద పడతాయా? మేమేమన్నా చూస్తామా? కాబట్టి భీష్మ, నాకు జాలేస్తుందయ్యా, ఎందుకంటే అగ్రపూజలో కూడా నువ్వు అగ్రపూజ తీసుకోవాల్సింది, కానీ నువ్వేమన్నావు? కృష్ణుడికి చేయండి అన్నావు. కాబట్టి నాకు కృష్ణుడు కేవలం ఒక రాజు మాత్రమే, ఆయనలో ఏ భగవత్తత్వము లేదు. అందులోనూ ఆయన యుద్ధంలో ఒక్క అస్త్రం వేయడు, ఒక శస్త్రం కూడా వేయడు. కాబట్టి నాకు కృష్ణుడు అంటే అసలు భయమే లేదు. కాబట్టి మళ్ళీ ఇమీడియట్లీ వీళ్ళు భయపెట్టగానే నువ్వు ఆ అడావిడి పడిపోక నాన్న, ధృతరాష్ట్రుడు అంటున్నాడు. కాబట్టి వీళ్ళు ఏమీ చేయలేరు. అసలు నాకు ఒకటి అర్థం కాదు, మీరు ఎంతసేపు ఇక్కడ కూర్చొని మా ఇంటి తిండి తిని పాండవులు గొప్పవాళ్ళు, పాండవుల చేతిలో చచ్చిపోతారు అని, అది కాకుండా మా అమ్మని పక్కన కూర్చోబెట్టి మళ్ళీ మా తాతగారైన వ్యాసుడిని కూర్చోబెట్టి ఏంటి మీ ఎదవగోల? అసలు మీ అందరికి అర్థం కావట్లేదా? అంత పరాక్రమంలో ఉన్న వాళ్ళైతే 5 ఊర్లు ఎందుకు అడుగుతారు? వాళ్ళు 5 ఊర్లు అడిగారు కాబట్టే మేమంటే భయపడ్డారని అర్థం. వాళ్ళు అసలు 5 ఊర్లు అడిగారంటేనే వాళ్ళు యుద్ధం చేయలేమని వాళ్ళు ఆల్రెడీ భయపడుతున్నారని అర్థం. అంటే అప్పుడు ఇంకా పనికి మాలిన వాడైన ఈ ధృతరాష్ట్రుడు దిస్ లాజిక్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ అన్నాడు. వెరీ ప్రాక్టికల్. అసలు నా కొడుకు దగ్గర ఉన్నంత ప్రాక్టికాలిటీ, ఇంత తెలివితేటలు అమ్మమ్మమ్మ ఎవడికున్నాయిరా నాయన, మీ ఎవరన్నా పనికొస్తారా? బ్లడీ బంచ్ ఆఫ్ ఎమోషనల్ ఫూల్స్. మాట్లాడితే వీడి గదతో కొడతాడు, వాడు ధనుసుతో కొడతాడు అంటారు. అసలు వాళ్ళల్లో నిజంగా అంత పరాక్రమమే ఉంటే 5 ఊర్లు ఎందుకు అడుగుతారు వాళ్ళు? అనగానే సంజయుడు చూశాడు, నువ్వు కాదట్రా నాకు చెప్పమని చెప్పింది, రక్తపు కూడా నీకెందుకని. అంటే వీళ్ళ మైండ్ గేమ్స్ అర్థమవుతున్నాయా మీకు? అంటే ఇమీడియట్లీ సంజయుడు వైపు చూశాడు, చెప్పడానికి నేను 1,00,000 చెప్తాను, దానికి వాళ్ళు ఎందుకు 5 ఊర్లు అడిగారు? అంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది. అంటే వాళ్ళు నిజంగా పరాక్రమవంతులు కారేమో, మీరందరూ అలా అనుకొని భయపడుతున్నారేమో. కాబట్టి ఏదేమైనా నా కొడుకు వాళ్ళ సభలో లెగిసి అందరి ముందు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది నాకు నచ్చింది. కాబట్టి మేమెవరికీ భయపడం. ఆ 5 ఊర్లు ఇవ్వాలో వద్దో అనేది నా కొడుకే నిర్ణయిస్తాడు అని చెప్పగానే కురువృద్ధులందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఇక వాళ్ళ దగ్గర ఇంకొక ఆన్సర్ లేక ద్రోణాచార్యుడు లెగిసి, అసలు నీకు అర్థమవుతుందా, అటువైపు ఉన్న వాళ్ళందరూ నార్మల్ మనుషులు కారరా నాయన, వాళ్ళందరూ భగవత్తత్వం కలిగిన వాళ్ళు, దేవతా స్వరూపులు రా వాళ్ళంతా. అర్జునుడి చేతిలో ఉన్న రథం కానీ, ఆయన చేతిలో ఉన్న గాంధీవం కానీ, ఆయన నడిపే గుర్రాలు కానీ ఈ భూలోకంలో ఉన్న గుర్రాలు కావురా బాబవి. మీరందరూ మీ శౌర్య పరాక్రమాలతో అర్జునుడిని గెలుద్దామని అనుకుంటున్నారేమో, మీరు మానవులు, వాళ్ళు దేవతలు. అసలు అదర్థమవుతుందా మీకు? అందులో శ్రీకృష్ణ పరమాత్మ నార్మల్ రాజు అంటావా నువ్వు? మాలాంటి వాళ్ళకే అర్థం కాదురా తత్వము. మేము ఆయన చూడగానే సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళ మీద పడతాము. ఆ రోజు శిశుపాలుణ్ణి మయసభలో ఆయన సుదర్శన చక్రంతో శిరశ్ఛేదన చేస్తే జరిగింది కనబడలేదా నీకు? ఒళ్ళు జల్జరిచ్చి ఒక్కొక్క రాజు కుక్కిన పేనులాగా కూర్చున్నాడు అక్కడ. ఆయన్ని రాజంటావరా శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు? కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి. కాబట్టి ఇప్పుడు మేము చెప్పాల్సిన కౌన్సిలింగ్ అంతా చెప్పాము, అయినా సరే మీ వాళ్ళు ఏమీ వినిపించుకోలేదు. అందులోనూ ధృతరాష్ట్ర ఏమి జన్మయ్య అనేది. ఆ విదురుడు సంజయుడిని చూస్తే జాలేస్తుంది. ఇంతగానో నీ చెవు దగ్గర శంఖం ఊది చెప్పినా ఆఖరికి తిరిగి వచ్చి నా కొడుకు చాలా గొప్పవాడు, వాడే నిర్ణయించుకుంటాడన్నాడు కదా, వాడి పతనాన్ని వాడే రాసుకుంటాడు. గాంధారి మాత, నేను చెప్తున్నాను విను, నీ కొడుకులందరూ ఇక్కడే పిట్టల్లాగా రాలిపోతారు, అది నువ్వు చూస్తూ ఉంటావు అని చెప్పి అక్కడి నుంచి ఇక ఈ సభకు నమస్కారం, ఇక్కడి నుంచే మేము వెళ్ళిపోతామని చెప్పి అంతా కురువృద్ధులంతా వెళ్ళిపోయారు. ఇది ఇప్పుడు సంజయ రాయబారంలో వచ్చిన రిజల్ట్. ఇప్పుడు నెక్స్ట్ పాడ్కాస్ట్లో అసలు ధర్మరాజు ఇప్పుడు ఏం చేస్తాడు,
ఎవరిని రాయబారిగా పంపుతాడనేది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. హరే కృష్ణ. విన్నాం కదండి, ధృతరాష్ట్రుడి యొక్క మైండ్ గేమ్స్ని కేసీ గారు చాలా చక్కగా వివరించారు. పాండవులకి కొంచెం న్యాయం చేయాలని కూడా ధృతరాష్ట్రుడు ఎన్నడూ అనుకోలేదు. కేవలం పుత్రవాత్సల్యంతో అజ్ఞానంలో మునిగిపోయి ధృతరాష్ట్రుడు దుర్యోధనుని యొక్క మూర్ఖపు ఆలోచనని ఇంకా నమ్ముతున్నాడు. కురువృద్ధులైన భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, విదురుడు, సంజయుడు వీళ్ళందరూ ధృతరాష్ట్రుడికి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత కూడా తన ఆలోచనలో ఏ మార్పు లేదు. ఇది కురువంశ నాశనానికి ఎలా దారితీస్తుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.